వాక్యాన్ని చూసుకుందాం. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుకి ఒక పెద్ద పేరు ఒకటి ఉంది, పొడవైన పేరు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అని చెప్పి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని ఒక పొడవైన పేరు ఆయన గురించి చెప్పబడింది. అందులో ఒకటి ఆశ్చర్యకరుడు అని మొదటి పేరు. ఆ పేరులోని మొదటి పార్ట్ అనుకోండి, భాగం అనుకోండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అలాగే అధిపతి. ఓకే, ఇందులో ఫస్ట్ది ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అని పేరే కాదు, పాత నిబంధనలో చూసినా క్రొత్త నిబంధనలో చూసినా ఆయన లెక్కలేనన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించాడు. పాత నిబంధనలో ఏ జనము ఎదుట చేయబడని సూచక్రియలను, మహత్కార్యాలను ఇశ్రాయేలు జనము ఎదుట దేవుడు చేశాడు. ఐగుప్తీయులు చూశారు, ఇశ్రాయేలీలు కూడా చూశారు ఆయన శక్తిని, ఆయన జరిగించిన మహత్కార్యాలని. ఓకే, అలాగే క్రొత్త నిబంధనలో కూడా ఆయన చేసిన కార్యాలన్నిటిని గురించి పుస్తకాలు రాస్తే ఆ రాసిన పుస్తకాలకి ఈ భూలోకం కూడా చాలదు అన్నాడు యోహాను భక్తుడు. ఆయన చేసినటువంటి ఆశ్చర్యక్రియలు అలాంటివి. అలాగే ఆశ్చర్యక్రియలు చేయటమే కాదు, ఆయన ఆశ్చర్యకరుడుగా కూడా ప్రసిద్ధిగాంచాడు. ఆయన మహిమను విడిచి భూమి మీదికి రావటం ఒక ఆశ్చర్యం. ఆకాశ మహాకాశాలు పట్టజాలని ప్రభు ఒక అణువు కంటే చిన్న ఆకృతిని ధరించి కన్యమరియ గర్భాన ప్రవేశించటం ఒక ఆశ్చర్యం. మహిమతో నిత్యము తొలతూగి ఆ మహనీయుడు మట్టి శరీరాన్ని ధరించుకోవటం ఒక ఆశ్చర్యం. పురుష స్పర్శ ఎరగని కన్యకు ఆయన జన్మించటం ఆశ్చర్యం. ఆయన జీవితం పాపరహితమైన మరణం ఆశ్చర్యం. ఆయన తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని వెంటనే కన్నుమూయటం ఆశ్చర్యం. ఆయన 3వ నాడు పునరుద్ధానుడై తిరిగి లేవటం ఆశ్చర్యం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఆశ్చర్యకరుడు అని చెప్పడానికి తగిన విధంగా ఆయన అన్ని విధాలా సరిపోతాడు. పాత క్రొత్త నిబంధనలో ఆయన చేసిన క్రియలు ఆశ్చర్యక్రియలు. అలాగే మన నిమిత్తం ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఆశ్చర్యకరుడుగా సమస్త చర్యలు జరిగించాడు. మరి ఇన్ని ఆశ్చర్యాలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించే దేవుడు మన జీవితాల్లో కూడా అవి చేయటానికి సమర్థుడు. మనం ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యలు. శారీరక సమస్యలు అంటే ఈ శరీరానికి ఉన్న రోగాలు కావచ్చు, ఈ శరీర పోషణార్థం ఉన్న సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు కేసులు, ఇతర సమస్యలు, గొడ్రాలితనం, అలా ఎన్నో రకాల శరీర సమస్యలు ఉన్నాయి. ఉద్యోగం లేక, పెళ్ళి కాక, పిల్లలు లేక, భాగస్వామిని కోల్పోయి ఏకాకి జీవితంలోనికి వచ్చి ఇట్లా సమస్యలను ఎదుర్కొంటున్నారు శారీరకంగా. అలాగే మానసిక సమస్యలు అన్నాను, అంటే మానసిక ఒత్తిడి. కొందరికి ఏమీ లేక మానసిక ఒత్తిడికి గురవుతారు, కొందరికి అన్నీ ఉండి కూడా మానసికంగా సంక్షోభంలో ఉంటారు, ఒత్తిడికి గురవుతారు. లేక ఏదో ఆలోచించి బలహీనుడయ్యాడంటే అర్థం ఉంది. కానీ అన్నీ ఉన్నోడు కూడా మానసిక ఒత్తిడికి గురి కావటం ఏంటి? అన్నీ ఉన్నోడికి కూడా మనశ్శాంతి లేకపోవడం ఏంటి? ఓకేనా, అదొకటి ఉంది. 2, 3వది ఆత్మీయ సమస్యలు అన్నాను. ఆత్మీయ జీవితంలో మనం పరిపూర్ణత సాధించాలని దేవుడు మన ముందు ఒక లక్ష్యం ఉంచాడు. మనం పరిపూర్ణత సాధించాలి. ఎంత పరిపూర్ణత అంటే క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమై మనం ఉండాలనేది దేవుని ఆశ, ఉద్దేశం. మన ముందు దేవుడు పెట్టిన లక్ష్యం అది.
నువ్వు సంపూర్ణ సిద్ధి పొందాలి, నువ్వు సంపూర్ణుడవు కావాలి, అనునాంగుడివి అనునాంగురాలివి కావాలి, ఏ విషయంలోనూ కొదవలేని వ్యక్తివి కావాలి. ఇది మన ముందు దేవుడు ఉంచిన ఛాలెంజ్. దాన్ని రీచ్ అవ్వడానికి మనం తిప్పలు పడుతున్నాం. కొన్ని నెరవేరుస్తున్నాం, కొన్ని నెరవేర్చడానికి కొన్ని ఫెయిల్ అవుతున్నాం, మనం నెరవేర్చలేకపోతున్నాం. కొన్ని సాధించగలుగుతున్నాం, కొన్ని సాధించడం మనకి అసాధ్యమైపోయింది. దీన్నంతా పరిగణలో తీసుకుంటే నోటిని కంట్రోల్ చేసుకోవాలనుకుంటాం, ఒక్కోసారి నోరాగదు. చేతిని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఒక్కోసారి చేయగదు. హృదయాలోచనలు కంట్రోల్ చేసుకోవాలనుకుంటాం, ఎక్కడెక్కడ చండాలం అంతా లోపలే ఉంటుంది. దాన్ని జయించాలని తిప్పలు పడతాం, సాధ్యం కాదు. నిలకడగా ఆత్మీయ జీవితంలో ఎలాంటి పతనం లేకుండా నిలకడగా నిలుద్దామని ఆశపడతాం. కానీ వారానికి 10 రోజులకి 2 రోజులకి 3 రోజులకి పడతా లెగుస్తా ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో, చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు, ఇట్లా త్రివిధములైన సమస్యలు ఉన్నాయి. అంటే 3 విధములైన సమస్యలు. ఒకటి మీరు టక్మని చెప్పండి. ఒకటి శరీరానికి సంబంధించిన సమస్యలు. 2 మనసుకు అబ్బాయి ఆత్మకు పోయి అప్పుడే మనసుకు సంబంధించిన సమస్యలు. 3 ఆత్మీయ సమస్యలు. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్దాం. ఈ 3 రకాలుగా మనం సఫర్ అవుతున్నావా లేదా, నలుగుతున్నావా లేదా? ఆత్మీయ సమస్యలు కొన్ని ఉన్నాయి, మానసిక ఒత్తిళ్ళు కొన్ని ఉన్నాయి, శారీరక సమస్యలు కొన్ని ఉన్నాయి. ఈ 3 మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ 3 సమస్య లేకుండా ప్రశాంతంగా బ్రతుకుదాం, నిలబడదామని మన ఆరాటం పోరాటం, కానీ అది జరగట్లా. అవునా? మళ్ళీ ఇప్పటిదాకా చెప్పుకున్నాం మనం, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, గొప్ప దేవుడు, అద్భుతాలు చేసేవాడు అని. మరి ఆశ్చర్యకార్యాలు చేసేవాడు మనల్ని నిలబెట్టొచ్చుగా, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు మన దేహ సమస్యలను పరిష్కరించవచ్చుగా, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు మన మానసిక ఒత్తిళ్లు తొలగించవచ్చుగా. మరి ఎందుకని అవి చేయటం లేదు? మనం ఈ 3 ఇప్పటికీ సఫర్ అవుతానే ఉన్నాం. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయాన్ని? అంటే మీకు అర్థమైంది మొత్తానికి నేను చెప్పింది, మీకు క్లియర్గా వినపడుతుంది కదా? స్తోత్రం చెప్పండి. మనం ఇంకా ఆ బాధల బందీలో ఉన్నాం, అట్లనే నడుస్తున్నాం, సతమతం అవుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, అన్ని తిప్పలు పడుతున్నాం. ప్రార్థనలకేం తక్కువ లేదు, ప్రార్థన చేస్తున్నాం గట్టిగానే. దేవుడు చెప్పిన విషయాల్లో చాలా వరకు బ్యాలెన్స్ అవుతున్నాం, కానీ ఈ 3 నుంచి బయట పడలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి అనేది ఒక్కటి తెలుసుకొని ఈ పగటి కూటం ముగించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. పెద్దగా చెప్పండి. ఫస్ట్ ఆయన ఏంటో చెప్పాను, తర్వాత మనం ఏంటో చెప్పాను. మనమున్న ఈ పరిస్థితుల్లో మార్పు ఎందుకు రావటం లేదు? మనం జీవం గల దేవుడినే కదా నమ్ముకున్నాం, ఆశ్చర్యకరుడైన దేవుడినే కదా నమ్ముకున్నాం, బలవంతుడైన దేవుడినే కదా నమ్ముకున్నాం. ఆయన లెక్కలేనన్ని సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేసి ఉన్నాడు కదా. మన ఎడల ఎందుకని జరిగించట్లేదు? ఎన్నోసార్లు ఒక విషయాన్ని గురించి మనం ప్రార్థన చేస్తాం, కానీ జవాబు రాదు. ప్రియులారా, ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం మనం వెతుక్కొని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. అందులో దేవుడు అద్భుతాలు చేసేవాడే, ఆశ్చర్యకార్యాలు చేసేవాడే, కానీ మన ఎడల ఎందుకని అవి జరగట్లేదు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిది మన పాపము. మన పాపము. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం ఇలా చెప్తుంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. రక్షింపనేరకయునున్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయునున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, గనుక ఆయన ఆలకింపకున్నాడు. చాలు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రములు, వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా.
మీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ శుభవేళ మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఈ విధంగా సమకూర్చి ఇంతసేపు స్తుతుల ద్వారా మహిమపరచబడ్డారు. ప్రత్యేకించి ఈ సమయంలో నీ మాటల యొద్దకు వస్తుండగా మాతో మాట్లాడండి. నీ దాసుడు బలహీనుడు, వట్టివాడు ప్రభు, పనికి మాలినవాడు. నీ దాసుని నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచు. వినే బిడ్డల్ని కూడా నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచు. నీ ఆత్మతో అభిషేకించు. మా అందరినీ ఉద్దేశించి మాట్లాడు ప్రభు. ఎందుకంటే నువ్వు మాట్లాడితే మా లోపాలు మాకు తెలుస్తాయి. నువ్వు మాట్లాడితే మాకు కర్తవ్యం బోధపడుతుంది. నువ్వు మాట్లాడితే మా మనోనేత్రాలు వెలుగుతాయి. తండ్రి, మాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగించే సైతాను, దురాత్మ, దయ్యపు శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. దేవా, దయచేసి మీరు మాట్లాడమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి కారణం ఏం చెప్పానంటే పాపము అని చెప్పాను. యోహాను సువార్త 9లో దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము అని ఉంటుంది. దేవుడు పాపుల మనవి ఆలకింపడని యోహాను సువార్త 9వ అధ్యాయంలో గ్రుడ్డివాడుగా ఉండి స్వస్థత పొందినవాడు చెప్తాడు ఆ మాట. మరి ఈయన నా మీద ఉమ్మూసి బురద చేసి ఆ బురదను నా కళ్ళ మీద రాసినప్పుడు, నేల మీద ఉమ్మూసి బురద చేసి అది నా కళ్ళ మీద రాసినప్పుడు నాకు స్వస్థత వచ్చింది. ఆయన కోరికను దేవుడు మన్నించి నా కళ్ళు ఇచ్చాడు. మరి ఈయన పాపి అయిన మనుషుడని మీరు అంటున్నారు. పాపి అయితే ఆ పాపి మనవి దేవుడు ఎలా వింటాడు? ఆయన అంటాడు, ఆయన పాపియో కాదో నాకు తెలియదు, నేను ఒకటి మాత్రం ఎరుగుదును, నేను ఒకప్పుడు గుడివాడిని, ఇప్పుడు చూచుచున్నాను అంటాడు. అక్కడ ఏముందంటే పాపుల మనవి దేవుడు వినడు అని డైరెక్ట్గా రాశాడు. రెండవది, ఇప్పుడు మీరు చదివిన వచనం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం ఎంత స్పష్టంగా ఉంది. రక్షింపనేరకై ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను గనుక. అంటే అసలు వినటానికే సమస్య అయిపోయింది. వినటానికే మనం గదిలో ఉండి మొత్తుకుంటున్నాం, కానీ బయటికి అది వినబడట్లేదు అన్నట్టు అయింది పరిస్థితి. గది వెలపట దేవుడు ఉన్నాడు, గదిలో మనం ఉన్నాము. మనల్ని బంధించి మన స్వరం బయటికి రాకుండా పట్టి ఉంచిన గదే పాపము. పట్టి ఉంచిన గదే పాపము. కొంతమంది దీన్ని అసలు పట్టించుకోరు, సమర్థించుకుంటారు, తేలిగ్గా భావిస్తారు. మనకు పథ్యము అని చెప్పిన దానిలో ప్రధానమైంది పాపమే మన పథ్యం. ఇక ఏ పథ్యం లేదు మనకి. పస్కెర్ల జబ్బు వచ్చిన వ్యక్తికి కొన్ని పథ్యాలు చెప్తారు, కొన్ని జబ్బులు వచ్చిన మనుషులకి కొన్ని పథ్యాలు చెప్తారు. క్రీస్తు యేసులో ఉన్న మనకి ఒకే ఒక పథ్యం, ఇంక ఏ పథ్యము లేదు. ఏమిటి ఆ పథ్యం అంటే పాపం. ఇప్పుడు మనం సమర్థించుకోవటం మానేసి, మనకు మనం సపోర్ట్ చేసుకోవటం మానేసి, మనల్ని మనం పరిశీలించుకోవటం, మనల్ని మనం విమర్శించుకోవటం మనకెంత క్షేమమో కదా. కానీ మానవ నైజం చెప్పనా, తన్ను తాను పాయింట్అవుట్ చేసుకోవటం కన్నా సమర్థించుకోవటానికి ఎక్కువ ఇష్టపడతాడు. తను చేసే తప్పులకి లాజిక్లు చెప్తాడు, కారణాన్ని చెప్తాడు. నేను ఈ కారణాన్ని బట్టి ఇలా చేయాల్సి వచ్చింది, ఆ కారణాన్ని బట్టి అలా చేయాల్సి వచ్చింది అని తన తప్పును సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప, ఇది ఒరిజినల్గా తప్పు కదా, ఇది కరెక్ట్ కాదు కదా, ఇది క్రమం కాదు కదా, ఇది నేను సరి చేసుకోవాలి కదా అని అనుకోడు. ఇందులో విశ్వాసులు సేవకులు అన్న భేదం లేదు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. 2 చేతులు అట్లా అట్లా పైకెత్తి చెప్పండి. బాగా చెప్పారు, ఇంకొకసారి చెప్పండి. అద్భుతం. ఉపవాస ప్రార్థనా కూటాల విషయంలో మీకు ఇంతమందికి ఆసక్తి ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. దైవజనులు కూడా ఇంత ఆసక్తి ఉన్నందుకు దేవుని మహింపరుచుకుంటున్నాం. సంతోషం. అందరూ వినండి. ఆయన సేవకులు విశ్వాసులు అన్న భేదం లేదు.
అందరూ ఈ శరీరంలోనే జీవిస్తున్నాం. ఈ శరీర సంబంధమైనటువంటి మనసు మనల్ని ఎప్పుడు పాపానికి లాగుతుంది. పాపం చేయమని ప్రోత్సహిస్తుంది, చేసిన తర్వాత సమర్థించుకో అని నేర్పిస్తుంది. చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. కానీ ప్రభువులోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేశాడు. ఎప్పుడంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. తీతుకు రాసిన పత్రిక, ఒకసారి బైబిల్ తీయండి. తీతుకు రాసిన పత్రిక తీయండి, 3వ అధ్యాయము 5వ వచనం చూడు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. చూడండి, జాగ్రత్తగా వినండి. పాపం మీరు తిండి కూడా మానుకొని వచ్చారు. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము అనగా బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. పరిశుద్ధాత్మ 2 చేస్తాడు మనల్ని. ఒకటి, బాప్తిస్మలోనికి నడిపిస్తాడు. అంటే మన పాపములను ఒప్పించి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, పాపమును గూర్చి ఒప్పిస్తాడు. ఒప్పుకున్న మనల్ని పునర్జన్మ సంబంధమైన స్నానంలోనికి నడిపిస్తాడు, అనగా బాప్తిస్మలోనికి. అలా రక్షణలోనికి వచ్చిన మనకు నూతన స్వభావము కలుగజేస్తాడు అని క్లియర్గా రాసుంది. పరిశుద్ధాత్మ మన ప్రాచీన స్వభావంలో మనల్ని విడిచిపెట్టడు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు అనుంది. ఖచ్చితంగా ఒక వ్యక్తి తిరిగి జన్మించింది అనటానికి ఒక ప్రబలమైన నిరూపణ ఏంటంటే, ఖచ్చితంగా తన ప్రాచీన స్వభావము ప్రస్తుత స్వభావములో మార్పు కనపడుద్ది. ఆ మార్పు అనేది నీకు కనబడలేదు అంటే నువ్వు తిరిగి జన్మించింది అనుమానాస్పదమే. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తా. పరిశుద్ధాత్మ మనల్ని నూతన స్వభావం కలుగజేస్తాడు అనేది నేను ఇప్పుడు చెప్పా. నూతన స్వభావం కలుగజేస్తాడు అన్నాను. మనం బాప్తిస్మం పొందినా కూడా ప్రాచీన స్వభావంలో వీసుమంతు కూడా మార్పు రాకుండా, నూతన స్వభావపు ఛాయలేవి మనలో కనబడకుండా మనం బ్రతుకుతున్నాము అంటే పరిశుద్ధాత్మ కార్యం మనలో జరగలేదని అర్థం. నిజంగా పరిశుద్ధాత్మ కార్యం మనలో జరిగితే కొంత ప్రాచీన స్వభావపు లక్షణాలు కనపడ్డా, శరీరమును బట్టి, ఆత్మను బట్టి నూతన స్వభావపు లక్షణాలు అయితే ఖచ్చితంగా కనబడతాయి. ఆ లక్షణాలు నాలో ఉన్నాయా లేవా అనేది మనం పరిశీలించి చూసుకోవాల్సిన అంశం. నేను తిరిగి జన్మించాను కదా, నేను మారు మనసు పొంది బాప్తిస్మం పొంది తిరిగి జన్మించిన అనుభవంలోనికి వచ్చాను కదా, మరి మారు మనసుకు తగిన ఫలం నా దగ్గర ఉందా? నా ప్రాచీన స్వభావం సిలువ వేయబడిందా? నేను పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావాన్ని ధరించుకున్నానా లేదా? నా బుద్ధి మారిందా లేదా? సేమ్ అలాగే ఉందా? ఒకవేళ సేమ్ అలాగే ఉండి ఏ కోశాన కూడా మార్పులు లేకపోతే పరిశుద్ధాత్మ కార్యము నాలో జరగల. పరిశుద్ధాత్మ కార్యం నిజంగా నాలో జరిగితే ఖచ్చితంగా నా స్వభావంలో మార్పు కనబడిద్ది. నీ స్వభావంలో కొంతైనా మార్పు కనబడిద్ది. ఆ లక్షణాలు కనపడుతుంటాయి. దేవునికి మహిమ. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? రైట్. ఇక మిమ్మల్ని మీరు పరిశీలించి చూసుకోవాలి. మారు మనసు పొందానని చెప్తున్నాను, మారు మనసుకు తగిన ఫలం నా దగ్గర ఉందా? పరిశుద్ధాత్మను పొందినప్పుడు పరిశుద్ధాత్మ స్వభావం నాలో పనిచేస్తుందా? పరిశుద్ధాత్ముడు మనలో నూతన స్వభావాన్ని ఎలా కలుగజేస్తాడు? బయటుండి కలుగజేస్తాడా? మనలోకి వచ్చి కలుగజేస్తాడా? ఆయన మనలోనికి వస్తాడు. మనలోనికి వచ్చి మన తత్వాన్ని మార్పు చెందిస్తాడు ఆయన. అదే ఇప్పుడు ఆయన చేస్తున్న పెద్ద పని. అప్పుడేం జరిగిద్దంటే, ఒకప్పుడు పాపం చేస్తున్న నీకు దాని విషయంలో పశ్చాత్తాపం కానీ, బాధ కానీ, పరిశీలన కానీ, పాయింట్అవుట్ చేసుకోవటం కానీ ఒకప్పుడు లేవు. ఒకప్పుడు సమర్థింపులు ఉన్నాయి.
ఒకప్పుడు లోకం చేస్తున్నారు, నేను చేస్తున్నా, ఇంకా ప్రత్యేకం ఏముంది, నేనేదో పెద్ద లోకానికి విరుద్ధంగా చేసింది ఏంది, అందరెట్టో నేనట్ట అని సమర్థించుకున్నాం. కానీ పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలుగజేసినప్పుడు అలా రాజీ పడలేం. ఖచ్చితంగా మనం చేస్తుంది మనకు అర్థమైద్ది, మనల్ని మనం పరిశీలించుకోవటం అనేది మనకు ఉంటుంది. పునర్జన్మ అనుభవం పొందిన వానికి, పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావం పొందిన వాడికి మొదట కనబడే లక్షణం ఇదే. తన స్థితిని తాను ఎరుగుట, తనను తాను విమర్శించుకొనుట, తనను తాను పాయింట్అవుట్ చేసుకొనుట, ఇది ఖచ్చితంగా కనపడింది. ఈ లక్షణం మన దగ్గర కనబడట్లేదు, మనకి ఏ కాడికి సమర్థింపులతోనే సర్దుకుంటున్నాము అంటే అసలు మనకి దేవునాత్మ మనలో ప్రవేశించి మనలో కార్యం చేస్తున్నాడా లేదా అన్నది ప్రశ్నార్థకం. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీ అందరూ తిరిగి జన్మించిన వారైతే, మారు మనసు అనుభవం పొందిన వారు, బాప్తిస్మ అనుభవం పొందిన వారైతే మిమ్మల్ని మీరు పరిశీలించి చూసుకోండి. ఒకప్పుడు మనల్ని విమర్శించుకోవటం తెలియదు, మన బతుకంతా లోకుల్ని వెతకటం, మారు మనసు లేనప్పుడు. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత లోకుల్ని వెతకటం మానేసి మనల్ని మనం వెతుక్కుంటాం, లోకుల్ని విమర్శించడం మానేసి మనల్ని మనం విమర్శించుకుంటాం. ఇది పరిశుద్ధాత్మ కలగజేసే నూతన స్వభావంలో ఒక అద్భుతమైన లక్షణం, నంబర్ 1లో చెప్పుకోదగ్గది ఇది. దీనిని నంబర్ 1లో ఎందుకు పెట్టానో నీకు ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్తా. నంబర్ 1లో దీన్ని ఎందుకు పెట్టాను? పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనల్ని దర్శిస్తాడో మనకు ముందు కనపడేది ఏంటో తెలుసా? మన పాపములు. అదేంది, అంతకుముందు కనపడలేదా? కనపడవు. కానీ పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశించి మనల్ని ప్రేరేపించడం మొదలుపెట్టినప్పుడు నంబర్ 1లో మన పాపములను గూర్చి, నీతిని గూర్చి మనల్ని ఒప్పిస్తాడు. ఒప్పుకోవాలంటే ముందు మన తప్పులు మనకు తెలియాలి కదా. తెలియాలంటే ఆ వెలుగు ఆయనే కలిగిస్తాడు. అందుకని దీన్ని నంబర్ 1లో పెట్టా. ఎంతమందికి అర్థమైంది? అలా మనం వెలిగించబడకపోతే, ఆ విధంగా మనల్ని మనం చూసుకోవటం అనేది మనం కలిగి ఉండకపోతే మనం తిరిగి జన్మించామా, అసలు నిజంగా పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తున్నాడా అనేది డౌట్ పడాల్సిన విషయం. లేదన్నా నాకు ఆ స్పృహ ఉంది, ఒకప్పుడు ఎదుటి వాళ్ళని వెతికిన నేను ఇప్పుడు నన్ను నేను వెతుక్కోవటం అనేది నాకు ప్రధానమైపోయింది, ఇప్పుడు లోకుల్ని చూడట్లేదన్నా నన్ను నేనే చూసుకొని నా దోషాలు ఒప్పుకొని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటున్నాను అంటే సూపరు, నువ్వు లైన్లో ఉన్నావు. పరిశుద్ధాత్మ కార్యం నీలో జరుగుతుంది. మీరు బైబిల్లో కొన్ని వచనాలు నేను మీకు చూపిస్తాను, చూడండి. ఒక వ్యక్తి దేవునికి సమీపమయ్యాడు, ఒక వ్యక్తిలో దేవుని కార్యం జరిగింది అంటే ఫస్ట్ జరిగింది ఏంటంటే వాళ్ళు తమను తాము చూసుకొని తమ స్థితిని దేవుని ముందు ఒప్పుకున్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అప్పటికి 5 అధ్యాయాల్లో ఇశ్రాయేలును గూర్చి దేవోక్తులు పలికాడు యెషయా. 6వ అధ్యాయములో ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున యెషయాకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనములో అత్యున్నత సింహాసనం మందు ఆసీనుడైన ఒకని చూశాడు. ఎవరాయన అంటే దేవుడే. దేవదర్శనం పొందాడు. దేవదర్శనం పొందిన తర్వాత యెషయా పలికిన మాట ఏమిటో తెలుసా? అప్పటిదాకా 5 అధ్యాయాల్లో ఇతరులను పాయింట్అవుట్ చేసిన యెషయా 6వ అధ్యాయంలో దేవదర్శనం పొందినప్పుడు, దేవుని సాన్నిధ్యాన్ని, సామీప్యాన్ని ఆయన అనుభవించినప్పుడు, అయ్యో నేను అపవిత్రుడను అన్నాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడని అన్నాడు. యెషయా గ్రంథం 1లో అంటాడు, మీ పాపములు రక్తము వలె, కెంపు వలె ఎర్రని వైనను హిమం వలె తెల్లగా చేస్తాడు అని మీ 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 దోషములు, మీ పాపములని మొదలుపెట్టి 6వ అధ్యాయంలో దేవదర్శనం పొందిన తర్వాత నేను తేడా అన్నాడు. అది ఒక వ్యక్తిలో దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తిలో కలిగే శుభలక్షణాల్లో మొట్టమొదటి శుభలక్షణం తన్ను తాను చూసుకుంటాడు. ఏం చేస్తాడు? తనను తాను పరిశీలించుకుంటాడు, తనను తాను పాయింట్అవుట్ చేసుకుంటాడు, తన లోపాన్ని తానెత్తి దేవుని ముందు పెడతాడు. దేవా, ఎదుటోళ్ళకి నీతులు చెబుతున్నాను కానీ
ఫలానా విషయంలో నేను తేడా అయి ఉన్నాను ప్రభువా, దయచేసి నన్ను సరిచేయి నాయనా అంటాడు. బోధ చేసేది గురువు స్థానం గనక గురువు స్థానంలోకి వచ్చిన తర్వాత ఏ పొద్దు ఎదుటోడిని కరెక్షన్ చేయడానికి, ఎదుటోడిని సరి చేయడానికే ఆలోచిస్తాడు తప్ప నేను ఎలా ఉన్నాను, నా స్థితి ఎలా ఉందని తన్ను తాను పరిశీలించుకోవటం మానేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల్లో 5 సంఘాలు ఇదే కండిషన్లోకి వెళ్ళిపోయినాయి. 5గురు నాయకులు. ఒక 2 మాత్రమే లైన్లో ఉన్నారు. 1 స్ముర్నా, 2 ఫిలదెల్ఫియా. ఈ 2 ప్రాంతాల్లో ఉన్న సంఘ నాయకులు మాత్రం లైన్లో ఉన్నారు. కానీ ఎఫెసు, పెర్గము, తుయతైరా, సార్దిస్, లవోదికయ ఈ 5 సంఘాల నాయకులు దేవుని గద్దింపును ఎదుర్కొన్నారు. స్తోత్రం చెప్పండి. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా చెప్పండి. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. జాగ్రత్తగా వినండి నాయన, ఈ మాటలు పోగొట్టుకోవాకండి. ఇక్కడ విశ్వాసీ సేవకుడు అన్న భేదం లేదని కాడ చెప్తున్నాను. నేను విశ్వాసులకి చెప్పాను, నాయకులకు కూడా చెప్తున్నాను. యెషయా ఒక నాయకుడే, ఎదుటోళ్ళని దిద్దుబాటు చేయడానికి పనికి పూనుకున్న వ్యక్తే. కానీ దేవుడు ఆయన దర్శించినప్పుడు తన బ్రతుకు తనకు అర్థమైంది. ఒక యెషయానేనా? సీమోను పేతురు ప్రభు దర్శనం పొందిన తర్వాత, ప్రభు చేసిన అద్భుతం చూసిన తర్వాత ప్రభు మోకాళ్ళ దగ్గర సాగిలపడి ఏమన్నాడో తెలుసా? ప్రభువా, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో అన్నాడు. యేసయ్య సామీప్యంలోనికి వచ్చిన పేతురు పలికిన మాట, ప్రభువా నేను పాపాత్ముడను. ఇక్కడ పేతురు ఇతరులను పాయింట్అవుట్ చేయలేదు, తన్ను తాను విమర్శించుకొని నేను అయోగ్యుడిని, అపాత్రుణ్ణి, పాపాత్ముడిని అన్నాడు. యెషయానేమో నేను అపవిత్రుని, అపవిత్రమైన పెదవులు గలవాడిని అన్నాడు. దేవుని సామీప్యంలోనికి వచ్చిన అబ్రహాం అన్నాడు, నేను ధూళిని, దుమ్మును, బూడిదను అన్నాడు. అదే సామీప్యాన్ని అనుభవించినటువంటి యోహాను చచ్చిన వాని వలె ఆయన పాదాల చెంత పడిపోయాడు. అదే సామీప్యాన్ని అనుభవించినటువంటి దావీదు నేను పురుగును అన్నాడు. అదే దైవ సామీప్యాన్ని అనుభవించిన దేవోక్తులు పలికే ప్రవక్త అయిన యాకే కుమారుడగు ఆగూరు సామెతల 30లో ఉంటాడు, నేను పశుప్రాయుడను అన్నాడు. ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే భక్తులు తమను గూర్చి తాము దేవుని ఎదుట ముందు అసలు నేను ఎలా ఉన్నాను అనే పరిశీలన మనం కలిగి ఉండాలి కదా, సేవకులైనా, విశ్వాసులైనా, పరిచారకులైనా. కానీ ఎదుటి వాళ్ళలో ఇంత తప్పు కనపడ్డప్పుడు మనం అంతగా దాన్ని పరిగణిస్తాం తీవ్రంగా. మరి మనం చేసే తప్పుల సంగతి ఏంటి? మన దగ్గర ఉన్న లోపాల సంగతి ఏంటి? నీ భార్య చేసిన తప్పుని నువ్వు ఎత్తి చూపిస్తావు, మరి నువ్వే తప్పు ఎరగవా? నీ భార్య అలాంటిది, ఇలాంటిది, అట్లాంటిది, ఇట్లాంటిది అని 10 మందికి చెప్తావు, మరి నువ్వే తప్పు చేయలేదా? చెప్పు నాయనా. నీ భర్తలోని 24 లోపాలను ఎత్తి 10 మందికి ప్రచారం చేస్తావు, నువ్వే తప్పు ఎరగవా? నీ తల్లిదండ్రులు అలాగా ఇలాగా అని వాళ్ళని పాయింట్అవుట్ చేస్తావు. ఫస్ట్ ఫ్యామిలీ దగ్గరకు వస్తున్నాను నేను. మరి ఒక కొడుకుగా, కూతురుగా నువ్వు చేయాల్సిన న్యాయంగా నువ్వు చేస్తున్నావా? పిల్లల్ని పాయింట్అవుట్ చేసే తల్లిదండ్రులుగా మీరు జరిగించాల్సిన బాధ్యతలు నిజంగా జరిగించారా? మీరు నెరవేర్చాల్సింది నెరవేర్చకుండా పిల్లల్ని తేడా అని పాయింట్అవుట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇది ఫ్యామిలీ విషయం. బంధువులు ఎంతమంది ఉన్నారు కానీ గుంపు నన్ను ఎవరు ఆదుకోరు, నన్ను ఎవరు ఆదరించరు అని తరచుగా డైలాగులు మాట్లాడే వాళ్ళని ఒక మాట అడుగుతున్నాను నేను. నీకు మనసు లేదా? విమర్శించుకునే ఆ మైండ్ లేదా నీకు? ఒక్కసారి ఆలోచించు. ఇంతమంది బంధువులు ఉన్నారు, ఎందుకు సావనా, ఎవడూ నన్ను ఆదుకోడన్నావు. ఏనాడన్నా ఎవరికన్నా ఇంత సాయం చేసావా నువ్వు? ఏనాడు ఎవరికి నువ్వు సాయం చేయవు, పిల్లికి బిచ్చం పెట్టవు. నీకు బాధలు వస్తే అందరూ ఎగబడి వచ్చి సాయం చేయాలా? ఇతరులకు బాధ కలిగితేనే నీ సొమ్ము నువ్వు దాచిపెట్టుకొని ఎవరికి ఏ విధమైన హెల్ప్ చేయవు. నాటకాలు ఆడతావు, దొంగ నాటకాలు ఆడతావు. మళ్ళీ నీకు బాధ వస్తేనే నాకెవరూ హెల్ప్ చేయలేదని పనికి మాలిన మాటలు మాట్లాడతావు. మనస్సాక్షి ఉందా? పరిశీలన ఉందా? విమర్శ ఉందా? నేను ఎంతమందికి ఏం చేశాననిలే, ఇతరులు నాకు సాయం చేయడానికని నిజాయితీ గల మాట ఎప్పుడన్నా అన్నావా? నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుందో చేతులు ఎత్తండి.
వాళ్ళు నాకు చేయలేదు, వీళ్ళు నాకు చేయలేదు అని మనం అంటాం. కానీ ఇతరులకు మనం ఎంత చేశాం, ఇతరులకు మనం ఏ విధంగా చేశాం? ఒక చిన్న పరిశీలన. నిజంగా దేవునికి సమీపమయ్యే కొద్దీ బిడ్డలారా వినండి, అంత బ్లర్ అయిపోయింది నాయన. ఆయన కనపడతాడు, మనం కనపడతాం అంతే. ఇశ్రాయేలు 7 పండుగలలో 6వ పండుగ ఏంటో తెలుసా? ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ. అర్థమైందా? పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతెకోస్తు పండుగ, శృంగధ్వనులు లేదా బూరల పండుగ. అప్పటికి 5. 6వది ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ, 7వది పర్ణశాలల పండుగ. 5 పండుగలైన తర్వాత 6వది మళ్ళా ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ అంటాడు. ఆ పండుగ స్పెషల్ ఏంటో తెలుసా? లేవియ కాండం 23వ అధ్యాయం. ఒక్కసారి బైబిల్ తీసుకోండి, ఆ పండుగ స్పెషల్ చెప్తాను నేను. ఒకసారి లేవియ కాండం 23వ అధ్యాయం 27వ వచనం నుంచి చూడండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియూ చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకున్నటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకునని ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఇదేందండి తన్ను తాను దుఃఖపరుచుకోవాలంటాడంటే ఏంది? ఏడవాలా? తన్ను తానే ఏడిపించుకోవాలంట. తన్ను తాను దుఃఖపరుచుకోవటం అంటే ఏంటి బ్రదర్? తన్ను తానే ఏడిపించుకోవాలంట అంటే ఎదుటి వాళ్ళని ఏడిపించడం కాదు, తన్ను తానే ఏడిపించుకోవాలంటే దుఃఖ పెట్టుకోవాలి. అలా దుఃఖ పడనివాడు, దుఃఖ పెట్టుకొననివాడు ప్రజలలో నుండి కొట్టివేయబడతాడన్న. ఎందుకు ఈ పండగ ఏర్పాటు చేశాడు? అసలు తన్ను తాను దుఃఖపరచుకోవాలంటే అది ఎలా సాధ్యమైద్ది? ఎప్పుడు సాధ్యమైద్ది అంటే తన బ్రతుకు తనకు అర్థమైనప్పుడు సాధ్యమైద్ది. దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది. అంటే పర్ణశాలల పండగ అంటే చివరి విశ్రాంతి అన్నమాట. ఆ విశ్రాంతిలోనికి మనం ప్రవేశించక మునుపు మనల్ని మనం పరిశీలించుకొని దుఃఖపడి ఆయన పాదములను ఆశ్రయించాలి. ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ అంటే ఎలాగో తెలుసా? మందసం మీద బంగారు రేకు పొదిగారు, మందసం లోపల నల్ల తుమ్మ చెక్క. రేకు లోపల బంగారు రేకు పొదిగారు కదా, రేకు లోపల ఉన్న చెక్క ఏమో నల్ల తుమ్మ చెక్క, పైన పొదిగిందేమో బంగారు రేకు. మన బ్రతుకు యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉంది. మన పైన పొదగబడిన బంగారు రేకు యేసయ్య, ఆ యేసు లోపల ఉన్న మనం నల్ల తుమ్మ చెక్క మన బతుకు. కానీ తండ్రి మన వైపు చూస్తే యేసు కనపడతాడు, లోకం మన వైపు చూస్తే ప్రభువే ఆయన కనపడతాడు, సమాజానికి కూడా. కానీ మనం ఏందో మనకే తెలుసు, సమాజానికి తెలియదు, దేవునికి, తండ్రి అయిన దేవునికి కూడా తెలియదు. ఎందుకంటే యేసయ్య కప్పేశాడు మనల్ని. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయనను ధరించుకున్నామన్నాడు. ఇప్పుడు మనం ఏదైతే కప్పేసుకుంటామో ఆ కప్పిందే పైకి కనపడిద్ది, సమాజానికైనా తండ్రి అయిన దేవునికైనా. కానీ కప్పబడిన దాని లోపల ఉన్న మన బతుకు మనకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకోవాల్సిందే ఇది. అందుకే ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ స్పెషల్ ఏంటంటే పైన కప్పబడిన రేగు కాదు, రేగు లోపల ఉన్న నీ బ్రతుకేందో నువ్వు చూసుకొని దుఃఖపడి ప్రాయశ్చిత్తమును ఆశ్రయించి దేవుని పాదాలు పట్టుకొని దేవునితో సమాధాన పడాలి. ఆ తరువాత పర్ణశాలలు విశ్రాంతి అన్నాడు. నాయనా ఒక మాట చెప్పనియండి, ఈరోజు మన జవసత్వాలు బాగున్నాయి, కానీ మనం ఇప్పుడు ఒప్పుకోనివి, పశ్చాత్తాపడనివి, దిద్దుకోనివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు ఒప్పించే తీసుకుంటాడు. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు, చాలా మంచివాడు, భక్తిపరుడు, ఆత్మీయుడే.
కానీ కొన్ని విషయాల్లో ఆయన గర్వంగా వ్యవహరించాడు. ముఖం ఎదుటనే తృణీకరించి కొన్ని పొరపాట్లు చేశాడు. స్పష్టంగా నాకు అర్థమైంది, ఈయన తేడా పడుతున్నాడు, దైవ వాక్యానికి వ్యతిరేకంగా అడుగులేస్తున్నాడు, దీని పర్యవసానం ఆయన ఖచ్చితంగా ఇబ్బంది ఎదుర్కొంటాడు. మరి ఇన్ని లోపాలలో ఉన్నాడు ఈయన, అవసాన దశకు వచ్చాడు, ఎలా చేర్చబడతాడు మహిమలోకనే ధర్మ సందేహం ఉండింది నాకు. అయితే చివరి ఘట్టంలో దేవుడు నాకు ఆయన చూపించాడు. ఆయన్ని దేవుడు ఎలా రెడీ చేశాడంటే, తను ఎవరి ఎడలైతే దురుసుగా ప్రవర్తించాడో వారందరిని ఒకరొకరిని ఆయన ముందుకు రప్పించి, దేవుడు ఇదిగో వారిని క్షమాపణ అడుగు, వారిని క్షమాపణ అడుగు అంటే, అన్నీ బాగున్నప్పుడు అహంకారంతో విర్రవీగిన స్థితిలో ఉన్న దైవజనుడు దేహాన్ని కొంచెం నలగొట్టి లైన్ చేసేసరికి అందరి ఎదుట తన్ను తాను తగ్గించుకొని, సహోదరుడా నీ విషయంలో నేను పొరపాటుగా ప్రవర్తించానయ్యా, మరోలా అనుకోవాకయ్యా, క్షమించయ్యా, నా కోసం ప్రార్థించయ్యా అని అడిగి ప్రార్థన పొంది అందరినీ ఎవరెవరి మీద విర్రవీగాడో, ఎవరెవరి మీద అతిశయపడ్డాడో వారందరినీ క్షమాపణ అడిగిన తర్వాతే దేవుడు ఆయన తీసుకున్నాడు. అప్పటిదాకా ఆ బెడ్ మీద నలగొట్టాడు, అంతే 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 నలగొట్టాడు. ఇది మీకైనా నాకైనా తప్పదు సోదరులారా. అందుకే నేను మంచం దాకా వద్దంటున్నా. దేవుడు మంచం మీదకి తీసుకెళ్ళిన దాకొద్దు, అక్కడికి పోకముందే ఒప్పుకుందాం. ఎప్పుడు తప్పుడే మనల్ని సెల్ఫ్ కామెంట్ చేసుకుందాం, పాయింట్అవుట్ చేసుకుందాం, దిద్దుకుందాం. నేను చెబుతున్నాను, క్రైస్తవులే కాదు అన్యులు ఎవరిని వదిలిపెట్టడు దేవుడు. పెద్ద తల్లి వింటున్నావా? సరుకు బాగున్నప్పుడు, సత్తా బాగున్నప్పుడు, జవసత్వాలు బాగా పొంగుతున్నప్పుడు ఎవడిని లెక్క చేయం. ఆడోళ్ళు మగోళ్ళు అన్యులు మనం అందరం. కానీ ఆ మిడిమేళాన్ని నడమంత్రాన్ని ఎలా కూలదొయ్యాలో దేవుడికి తెలుసు. అబ్బే ఆయనే పెద్ద రిస్క్ చేయడు. బాగా ఎగురుతున్నావు, బాగా పొంగుతున్నావు, నేను దించుతాగా అనుకుంటాడు. ఒక టైం వస్తుంది, వేస్తాడు, పడేస్తాడు, ఒప్పిస్తాడు. ఒప్పుకో, లేకపోతే రావు, నా దగ్గరికి రావు. దేవుని ముందు ఒప్పుకోవాల్సినవి ఉన్నాయి, మనుషుల ముందు ఒప్పుకోవాల్సినవి ఉన్నాయి. అలా ఒప్పుకొనక మునుపు, దిద్దుకొనక మునుపు దేవుడు తీసుకోడు. అలా ఒప్పించి దిద్దుబాటు చేసి తీసుకుంటాడు. అప్పుడు విశ్రాంతి ఆ వ్యక్తికి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇంత మ్యాటర్ ఎందుకు చెప్పానంటే, పాపము యొక్క స్థితిని గురించి మీకు అర్థం కావటానికి చెప్తున్నాను నేను. ప్రభువుకి స్తోత్రం చెప్దామా? 2 చేతులు ఎత్తి గట్టిగా బాగా వినండి బిడ్డలారా. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేసిన అనుభవం నిజంగా మనకుంటే, మనలో కనబడేటువంటి లక్షణాల్లో మొట్టమొదటిది సెల్ఫ్ కామెంట్, మనల్ని మన స్వీయ విమర్శ. అదే మనల్ని దేవునికి దగ్గర చేసిద్ది. ఇప్పుడు ఎప్పుడైతే అత్యున్నత సింహాసనం ముందు దేవుణ్ణి చూశాడో యెషయా, తన స్థితిని తను ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడి ఏడుస్తున్నప్పుడు, అయ్యో అయ్యో అని మొత్తుకుంటున్నప్పుడు, దూత వచ్చి కారుతో కుంపటిలో ఉన్న నిప్పును తీసుకొచ్చి ఆయన పెదవులకు తగిలించి, ఇదిగో ఇప్పుడు నీ పెదవులు పవిత్రపరచబడి ఉన్నవి, నీవు పరిశుద్ధుడివి అంటాడు. ఒక వ్యక్తిని సేవలో దీవించాలన్నా, విశ్వాసిగా ఉంటే నీ బ్రతుకులో నిన్ను దీవించాలన్నా, దేవుడు జరిగించే మొట్టమొదటి ప్రక్రియ, మొట్టమొదటి కార్యం ఏంటంటే శుద్ధీకరణ. ఈ శుద్ధీకరణ జరక్క మునుపు మేము ఎవని పంపేదమో మా నిమిత్తము ఎవడు పోవును అని యెషయాని పిలవలా. యెషయాని పిలవక మునుపు దేవుడు యెషయాను దర్శించి, యెషయా బ్రతికేంటో యెషయాకు చూపించి, యెషయా తన పాపమును ఒప్పుకున్న తర్వాత ఆయనను శుద్ధి చేసి ఆ తరువాత పిలుస్తున్నాడు, మేము ఎవని పంపేదమో మా నిమిత్తము ఎవడు పోవునని. తన లోపములేమో, తమ బలహీనతలేమో తమకు అర్థమయ్యేటట్టు చేసి ఆ తరువాతనే దేవుడు తన పనికి మనల్ని పంపుతాడు. దీనికి బైబిల్లో చాలా నిరూపణలు ఉన్నాయి.
అలా శుద్ధి చేయక మునుపు దేవుడు పంపడు. సరిపోయిద్దా ఒకటి ఇంకా చూపించాలా? సరిపోయిద్దా? 12 మంది శిష్యులలో పేతుర్ని ప్రభు స్పెషల్గా ట్రీట్ చేయటం వల్ల పేతురుకు తనకు తెలియకుండానే ఒక విధమైన అహం పెరిగిపోయింది. అలా వెళ్ళినందుకు ప్రభు అతని సాతానా నా వెనక్కి పో అన్నాడు. చూశాడు, అబ్బో మనోళ్ళలో పెరిగిపోయింది. అక్కడ కూర్చున్న తమ్ముడు ఎవరు? దాని వెనక కూర్చున్న తమ్ముడు బయట ఉండమని చెప్పా కదా. వాళ్ళు కొంచెం ఏమనుకోవద్దు, నన్ను అర్థం చేసుకోండి. రైట్, మీరు ఎక్కడ కూర్చున్నా చెప్పే విషయాలు మాత్రం జాగ్రత్తగా వినండి. లైవ్ రూమ్లో కూర్చున్నారు ఎవరన్నా? ఎవరు చెప్పలా నాకు? ప్రశాంతంగా మీ ప్రదేశాల్లో చక్కగా కూర్చొని దేవుని మాటలు వినండి, దేవుని ఆరాధించండి. మీకు సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు మీరు వద్దురు కానీ లోపలికి. ఎక్కడో చాగాం అన్నాడా? ఏ స్థాయికి వెళ్ళాడంటే ప్రభువునే గద్దించే స్థాయికి పోయాడు సీమోన్, కొద్దిగా మెచ్చుకున్నందుకు. అర్థమైందా? నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారంటే నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువి అన్నందుకు సీమోన్ బర్యోనా నీవు ధన్యుడు అని మెచ్చుకున్నాడు. అంతేకాదు ఎటుపోయినా వెంటేసుకుంటున్నాడు. కొద్దిగా ఎక్కువైంది. తన్ను తాను ప్రత్యేకంగా ఆలోచించుకున్నాడు. చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే వాళ్ళలో వాళ్ళకి ఎవరు గొప్ప అనే స్థితికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి ప్రభు అప్పగింపబడే రాత్రి, నేను కాపరిని కొట్టుదును గొర్రెలు చెదరిపోవునని వ్రాయబడిన ప్రకారం ఈ రాత్రి జరుగుతుంది. నీలో అనేకులు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నేను దుష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడతాను అని ప్రభువు మాట్లాడినప్పుడు సీమోన్ అన్నాడు, ప్రభువా, వీరందరూ పోతారేమో కానీ నేను నీ కోసం ప్రాణం పెట్టవలసి వచ్చినా సరే నేను నిన్ను విడిచిపోను అన్నాడు. ఆ మాట అనకపోతే గొడవ ఉండేది కాదు. ఆ మాట అని తాను అనుకున్నాడు తన నమ్మకత్వాన్ని ప్రభు గుర్తిస్తాడని. నమ్మకత్వంలో నేను ఎంత గొప్పనో నా ప్రభు గుర్తిస్తాడని ఆశించాడు. కానీ నమ్మకత్వ రూపంలో ఉన్న అహం అది యేసయ్యకి తెలుసు. నమ్మకస్తుడువా, ప్రాణం పెడతావా? ఈ రాత్రి తెల్లవారేసరికి 3 సార్లు ఆ యేసు ఎవరో నాకు తెలియదని నువ్వు అబద్ధం ఆడతావు. ఈ రాత్రి తెల్లవారేసరికే నీ బతుకేంటో నీకు నువ్వు తెలుసుకోవాలి. నువ్వేదన్నా నమ్మకంగా ఉన్నావు, నమ్మకస్తుడిగా నమ్మకస్తురాలుగా ఉన్నావంటే అది నా ఆత్మ ద్వారా జరుగుతుంది తప్ప నీ అంతటా నువ్వు నమ్మకస్తుడిగా నమ్మకస్తురాలిగా ఉండలేవురా పిచ్చోడా. నువ్వేదన్నా నమ్మకంగా ఉండాలంటే అది నా ఆత్మ ద్వారా జరిగే కార్యమే తప్ప అది నీ స్వీయత వల్ల కలిగేది కాదు. నువ్వే కాదు, ఏ నరుడు కూడా అది సాధించుట అసంభవం. నువ్వు అన్నావుగా వీళ్ళందరూ పోయినా నేను ఉంటానని. వాళ్ళందరితో కాదు, నీతోనే నాకు వ్యాజ్యం. ఈ రాత్రి తెల్లవారేసరికంటే కొన్ని గంటల్లోనే 3 సార్లు అబద్ధం ఆడతావు, నేనెవరో నీకు తెలియదని. పడింది దెబ్బ అహం మీద. అప్పటిదాకా తన గురించి తనకు గొప్ప తలంపులు ఉన్నటువంటి సీమోను పేతురు ఆ రాత్రి తెల్లవారేసరికి జరిగిన పరిణామాన్ని చూసి
సిగ్గుపడ్డాడు, వెలుపలికి సంతాపపడి ఏడ్చాడు. మగోళ్ళు కూడా కాదు, ఆడపిల్లలకు భయపడి అబద్ధాలు చెప్పేశాడు. ఈ ముమ్మారు అబద్ధం ఆడిన తర్వాత ప్రభు సీమోను చూస్తాడు. చూసిన తర్వాత సీమోనికి మ్యాటర్ అర్థమైపోయింది. నా నమ్మకత్వం రంగేందో నాకు అర్థమైంది ప్రభువా, నేను నీకు పనికిరాను నాయనా, నాకు అర్థమైపోయింది. శిష్యులందరికంటే నేను నమ్మకస్తుడిని అనుకున్నాను, అందరికంటే ప్రభు నన్ను ఎక్కువ ప్రేమిస్తాడు అనుకున్నాను, అందరికంటే నేను ఎక్కువ నమ్మకస్తుడిని అనుకున్నాను. కానీ అందరికంటే నేనే వంచకుడుగా తేలాను ప్రభు, నేను అపనమ్మకస్తుడిగా తేలాను ప్రభు, ద్రోహిని ప్రభు, దోషిని ప్రభు అని ఏడ్చాడు. అక్కడ ప్రభు తన కళ్ళతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? సీమోను, నా విషయంలో అది నీ నమ్మకత్వం, కానీ ఇప్పుడు నా నమ్మకత్వం చెప్పనా? అయినా నిన్ను ప్రేమిస్తున్నాను. నీ నమ్మకత్వం అది, నా నమ్మకత్వం చెప్పనా? ఇదిగో నువ్వు నమ్మక ద్రోహిగా అని నువ్వు అనుకుంటున్నావు, నిజంగా అట్లనే చేసావు, అయినా నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది నా నమ్మకత్వం సీమోను. అప్పుడు వెలుపలికి పోయి సంతాపపడేడ్చి, తగను ప్రభు, నేను తగను ప్రభువు అని. పేరు మోసిన పెద్ద దైవజనులు, ప్రజలలో గుర్తింపు పొందినటువంటి అనేక మంది దైవజనులు తమను గూర్చి తాము చెప్పుకున్న మాట అదే. వాళ్ళ యథార్థ హృదయులై తమ మాటల్ని మాటలుగా, ప్రసంగాలుగా కాక పాటల రూపంలో రాసి దేవుని ముందుంచారు. ఒక దైవజనుడు అన్నాడు, హద్దులే నాటి లోకాశల అవివేకినై కుడియాడితి, మొద్దులతో నింక కూటమి, వద్దయ్యా 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 తండ్రి, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. అందులో చాలా చోట్ల ఒప్పుకుంటాడు. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క విధంగా దేవుని ముందు తమ దోషాలు ఒప్పుకున్నారు. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా. ఓకే, నీకు పనికిరాను, ఎందుకు నన్ను ఇంత ప్రేమించావు నాకు అర్థం కావట్లేదు అని తను పాయింట్అవుట్ చేసుకున్నాడు. నేనైతే మంచివాడిని కాదు, పనికి వచ్చేవాడిని కాదు, నన్ను ఎందుకు ఇంత ప్రేమించావయ్యా అని. మాస్లామణి గారు అదే అన్నాడు. ఆత్మార్పణ చేయకనే ఆశించితి నీ చెలిని, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిని, ఆశా నిరాశలే ఆవేదనెదురాయే, ఆధ్యాత్మికలేమికని అల్లాడిన వలలు. స్తోత్రం. ఆ పాట అంతా వినండి మీరు, యథార్థంగా ఒప్పుకుంటాడు ఆయన. మరొక దైవజనుడు అన్నాడు, నేర్చిన జ్ఞానము వ్యర్థం బాయను, తీర్మానము బలహీనం బాయను, పాప నియమము బలీయం బాయను, నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను తెలిసి తెలిసినే వింతగా మీరితి, మరి ఒక తరి నేను గాయపరచితిని, ఘోర దురితుడనయ్యా నీ దయ కోరి నిలిచితినయ్యా. అందులో మొత్తం 2 చరణాలు యథార్థంగా తన స్థితిని ఒప్పుకొని
3వ చరణంలో దేవుణ్ణి దేహి అని అడుగుతాడు. భక్తులు ఒప్పుకున్నారండి, అది వాళ్ళ గొప్పతనం. నిజంగా వాళ్ళలో పరిశుద్ధాత్ముడు పనిచేశాడంటానికి ఇదే సాక్ష్యం. ఈ జగముఖ పెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి పరులకు నేర్పితి. ఈ జగముఖ పెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి పరులకు నేర్పితి. మృగతృష్ణ అంటే తెలుసా? ఎండమావి. మృగతృష్ణ అంటే ఎండమావి. ఎండమావి అంటే తెలుసా? ఇప్పుడు తారు రోడ్డు మీద పోయి చూడండి, మీరు బండి మీద పోతుంటే ఆ తారు రోడ్డు మీద అక్కడికి మడుగుల్లాగా కనపడుతుంటుంది, దగ్గరకు పోతే చెమ్మ కూడా ఉండదు. దాన్ని ఎండమావి అంటారు. ఎడారుల్లో ఎక్కువ కనపడుద్ది అది. ఎడారిలో నీళ్లకు దాహార్తితో బాటసార్లు వెతుకుతూ ఆ ఎండమావులను చూసి నీళ్ళు అనుకుని పరిగెత్తిపోతే అక్కడ చొక్క నీరు ఉండదు. కానీ లాంగ్ షాట్లో చూస్తే పెద్ద మడుగు ఉన్నట్టు కనపడింది. వాటిని ఎండమావులు అంటారు. దాన్నే మృగతృష్ణ అని కూడా అంటారు. ఈ జగముఖ పెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి పరులకు నేర్పితి. ఈ జగముఖ పెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి పరులకు నేర్పితి. అయినను నామది వ్యర్థత కొరకే, అయినను నామది వ్యర్థత కొరకే పరుగులు తీయగా చోద్యం బాయను. పరుగులు తీయగా చోద్యం బాయను. అదిగని నా హృది వ్యధతో రగిలెను. అదిగని నా హృది వ్యధతో రగిలెను. మరి ఒక తరి నిన్ను గాయపరచితిని ఘోరదురితుడనయ్యా. నీ దయ కోరి నిలిచితినయ్యా. అయ్యలారా, ఇది పాడింది దైవజనులు, విశ్వాసులు కాదు నాయనలారా, అమ్మలారా, అయ్యలారా, దైవజనులు. చివరి చరణంలో దేవుణ్ణి అడుగుతాడు, శత్రువునైనే నుండిన నాడే నన్ను కావగ బలి అయిన దయాళు. శత్రువునైనే నుండిన నాడే నన్ను కావగ బలి అయిన దయాళు. దాసుని దోషము లెంచకుమయ్యా. దాసుని దోషము లెంచకుమయ్యా. నీవుగాక నన్నెవరు క్షమింతురు. నీవుగాక నన్నెవరు క్షమింతురు. నీవుగాక నన్నెవరు దార్తురు. నీవుగాక నన్నెవరు దార్తురు. మరి ఒక తరి నిన్ను గాయపరచితిని ఘోరదురితుడనయ్యా. నీ దయ కోరి నిలిచితినయ్యా. మరి ఒక తరి నిన్ను గాయపరచితిని ఘోరదురితుడనయ్యా. నీ దయ కోరి నిలిచితినయ్యా. దేవునికి మహిమ. ओह नो, बाइक का एक्सीडेंट हो गया और अब समझ में नहीं आ रहा कि क्या करें। टेंशन किस बात की, डिजिट है ना। वीडियो बनाओ और डिजिट ऐप पर क्लेम डालो। डिजिट बाइक इंश्योरेंस लेना और बिना टेंशन जीना। रिन्यू योर बाइक इंश्योरेंस टुडे। सोचो, बाइक चलाते हुए अगर एक छोटा सा एक्सीडेंट या ब्रेकडाउन हो जाए, क्लेम प्रोसेस, पेपर वर्क, इसलिए दीजिए अपने बाइक को स्मार्ट प्रोटेक्शन। ICICI लोम्बार्ड टू व्हीलर इंश्योरेंस ऑन आई टेक केयर, ताकि आपकी हर राइड रहे टेंशन फ्री।
और एक्स्ट्रा सेफ्टी के लिए एड-ऑन्स जैसे जीरो डिप्रिसिएशन और रोड साइड असिस्टेंस। इंश्योरेंस को बनाए एफर्टलेस। डाउनलोड आई टेक केयर ऐप नाउ। భక్తులందరూ కూడా యథార్థ దృష్టితో ఆ విధంగా పరిశుద్ధాత్మ స్వభావం కలిగజేసిన దాన్ని బట్టి తమ తప్పులు తాము ఎరిగారు, తమ దోషాలు తాము గుర్తుపట్టారు, తమ్మును తాము సరిచేసుకోవటం మొదలుపెట్టారు. నేను అంటున్నాను, సమర్థింపులొద్దు, పెద్ద మనిషి మాటలొద్దు, నకరాలొద్దు, నటనలొద్దు, నాటకాలొద్దు, ఎదుటోళ్ళని పాయింట్అవుట్ చేసి మనల్ని మనం పెద్ద మనుషుల్లా చిత్రీకరించుకోవటం వద్దు. అందరూ సరిచేయబడాలి, అందరూ సరిచేయబడాలి. అందరూ తమను తాము దేవుని ముందుకు తెచ్చుకోవాలి, తమ బ్రతుకుల్ని ఎండగట్టుకోవాలి. అప్పుడేం జరిగిద్దంటే కృప వస్తుంది మన మీదికి. కృప ఎప్పుడైతే మన లోపాయికరితనం, మన బలహీనత, మన బుద్ధిహీనత మనకు అర్థమైద్దో, కృప వస్తుంది మన మీద. ఆ కృప మనల్ని ఆవరించిన పాపమంతటిని కూడా కడిగేస్తుంది, తొలగించేస్తుంది. కృప ఆవరించిద్ది ఇక మనల్ని. ఎప్పుడు మన బ్రతుకేంటో మనం తెలుసుకొని ఆయన ముందుకెళ్ళి ఉన్నది ఉన్నట్టు యథార్థంగా ఒప్పుకున్నప్పుడు రక్తముతో కడుగుతాడు, కృపతో జ్ఞాపకం చేసుకుంటాడు. కృపను బట్టే శుద్ధీకరణ. ఈరోజు యథార్థంగా దైవజనులు, విశ్వాసులు అందరూ మాయ్ వింటున్నావా? 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు. పిచ్చిమోహం అదే చెబుతుంది. నేను జాగ్రత్తగా వినకపోతే తేడా పడతారు. ఏం తల్లి, పక్కన వాళ్ళు పలకరించండమ్మా, కొంచెం చేయి కదిలిచ్చు, సిగ్గుపడతావు తిక్కలదానా, కదిలిచ్చు, చేతులు కదిలించండి, కొంచెం కదిలించండి. తిండి లేదుగా ఇప్పుడు, ఫస్ట్ పొద్దున్నే పోలేదుగా, ఇక నీరసం వస్తుంది, ఇక 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 అని అయిపోయింది వ్యవహారం. అట్లయిద్ది. ఏం చేద్దాం, మన బతుకులు ఒక్క పూట మానుకుంటే ఇది వ్యవహారం. చూసుకోండి, తిండి మానుకొని ఫాస్టింగ్ ఉండాల్లో వచ్చారు. ఏం చెప్తున్నానమ్మా ఇప్పుడు? ఒక శత్రువు మనల్ని ఎలా పాయింట్అవుట్ చేస్తాడో అలా తమ్మును తాము ఎవరైతే పాయింట్అవుట్ చేసుకొని తమ అయోగ్యతని, తమ అనర్హతని, తమ బుద్ధిహీనతని, బలహీనతని ఒప్పుకొని యథార్థ దృష్టితో దేవుని ముందుకెళ్తారు. వాళ్ళు సేవకులైతే వాళ్ళని బలంగా వాడుకుంటాడు దేవుడు. వాళ్ళు విశ్వాసులైతే అలాంటి మనస్తత్వాన్ని ఎవడు సాధన చేస్తారో, పురుషులైనా స్త్రీలైనా, వాళ్ళని ఎత్తి పడతాడు దేవుడు. మనకేమో సామాన్యంగా దిగది నిష, కొవ్వు పేరకపోయినట్టు పేరకపోయింది మన దగ్గర. అప్పుడు పేతురుకు దించినట్టు దించాల్సి వచ్చింది దేవుడు. ఒక పట్టాను లొంగదే మన మనసు. ఏ కాడికి మనల్ని మనం శభాష్ అనుకోవటం, మన బతుకంతా ఇదే. అందుకని బతుకని నిన్ను నువ్వు అసహించుకునేటట్టుగా. ఏబుకు అదే జరిగింది. ఏబు 2 ఆశీర్వాదం పొందడానికి ముందు ధూళిలోను బూడిదలోను పడి నేను పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. అన్న తర్వాత వచ్చింది 2 ఆశీర్వాదం. 2 ఏబును దీవించాలనుకున్నప్పుడు మొట్టమొదట ఏబు బ్రతికేంటో ఏబుకు చూపించి, ఏబును ఒప్పించి సరిచేసి, ఆ తర్వాత 2 దీవించి ఏబు బ్రతుకును చరితార్థం చేసి బైబిల్ గ్రంథంలో పెద్ద పుస్తకాలు అదొక పుస్తకంగా మనకి ఇచ్చాడు పాఠంగా. 500 ఎడ్లు 1000 జతల ఎడ్లు, 500 జతల ఎడ్లు 1000 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు ఇప్పుడు 1000 ఆడుగాడిదలు, 500 ఒంటెలు ఇప్పుడు 1000 ఒంటెలు కదా. ఈ ఒంటెలు, ఎడ్లు, గాడిదలు ఉంటాయా? కానీ వాటన్నిటికంటే కూడా శాశ్వత ఆశీర్వాదం ఏబు గ్రంథం. పరిశుద్ధ గ్రంథంలో ఆయనకు చోటు దక్కటం ఇచ్చాడు. ఇదంతా ఇవ్వటానికి ముందు ఏబు ఏంటో ఏబుకు చూపించి, ఏబును ఒప్పించి సరిచేసి, ఏబు నోటితో ఏబే నన్ను నేను అసహించుకుంటున్నాను ఛీ అని తన్ను తానే
తన్ను తానే దేవుని ముందుకి తెచ్చేసుకున్నాడు. యోగ్యుణ్ణి కాదు ప్రభు అని. ఇది ఎంత సుందరమైన లక్షణమో, ఎంత అవసరమైన వ్యక్తిత్వమో ఇది స్త్రీలకి, పురుషులకి, సేవకులకి, సేవకురాండ్రకి అందరికీ కూడా. నేను ఇప్పుడు చెప్పండి, ఈ పాపము అనేది మనకు తెలియకుండానే మనలో పెరిగిపోయి మన స్వరం దేవునికి వినపడకుండా చేసింది. దేవుడు రెండంతల ఆశీర్వాదం మనకిచ్చి మనల్ని ఆయన వాడుకోకుండా చేసింది. ఏంది దరిద్రం? పెద్దగా చెప్పండి అమ్మా. ఇంత వినమర్చి చెప్పానా? అయినా కొంతమంది దేవుని ముందు పోయి ఒప్పుకోరు. నా ఏమన్నాయ్యా, నేను ఎవరికి అన్యాయం చేశానయ్యా, నేనేం చేయలేదయ్యా అంటారు. షోలు నాటకాలు కలిపి ఆపు. ఏంటి? షోలు నాటకాలు రెండు కలిపి ఆపేయి. నీ బుద్ధి ఏందో నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు, నీకు తెలుసు, దేవుడికి తెలుసు. కాబట్టి నాకేం తెలుసు? నా ముందు నువ్వు ఏది చెప్పినా నిజమని నమ్ముతా. నాకు కాదు. నేను ఒకవేళ నువ్వు నిజంగా ఏ తప్పు లేని దానివని నమ్మినా నా వల్ల నీకేం ప్రయోజనం? కానీ ఆయన నిన్ను ఆమోదిస్తే అప్పుడు వస్తుంది నీకు ఆశీర్వాదం, అప్పుడు జరుగుతాయి నీ జీవితంలో అద్భుతాలు. ఎంతమందికి అర్థమైంది బ్రదర్స్? ఇప్పుడు పాయింట్ 1, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేసినప్పుడు మనలో కనబడే శుభలక్షణం ఏంటి? దైవజనాంగానికి చెప్తున్నాను. మొన్న కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సంఘానికి మనం ఏం బోధిస్తామో ఆ బోధించేది ముందు మనం అనుసరిస్తున్నామో లేదో మనల్ని మనం పరిశీలించి చూసుకోవాలి. సంఘానికి మనం బోధించేది మనమే అనుసరించినప్పుడు మరి సంఘానికి బోధించటం వేషధారణ అవుతుంది. ఏమవుతుంది? అందుకే శాస్త్రులు పరిసయ్యుల్ని ఎండగట్టాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. వేషధారులు ఎందుకన్నాడు చెప్తారు, కానీ వాళ్ళు చెప్పే మాటలు శాస్త్రం కాబట్టి, కానీ వారి క్రియల చొప్పున, ఎందుకంటే వారు కుదురే కానీ చెయ్యరు. మత్తయి సువార్త 8 శాస్త్రులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చెయ్యరు. అద్దుగో, అండర్లైన్ చేయి. చెప్పండి, పరిసయ్యులు చేసినట్టు సేవ చేయాలనుకుంటున్నారా? లేకపోతే భక్తులు అపోస్తలులు చేసినట్టు చేయాలనుకుంటున్నారా సేవ? ఇది దైవజనులకు ప్రశ్న. ఇక్కడ ఉన్నాళ్ళు కానీ ఆన్లైన్ ద్వారా వీక్షించే వాళ్ళు ఎవరన్నా సేవ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి కానీ నేను అడుగుతున్న ప్రశ్న, పరిసయ్యుల్లాగా సేవ చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే అపోస్తలులాగా సేవ చేద్దాం అనుకుంటున్నారా? అపోస్తలులాగా సేవ చేయాలంటే అపోస్తలులందరూ కూడా తమ స్థితిని తాము ఎరిగి ఉన్నవారే, తమ స్థితిని తాము ఎండగట్టుకున్న వారే, తమ లోపాలు తాము ఎరిగి ఇతరులకు బోధించిన వారే. ఇప్పుడు దైవజనుల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఏమనుకోవద్దు, మీకు నొప్పి పుట్టినా తెలుసుకొని మారు మనసు పొందండి, దిద్దుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు కొన్ని చోట్ల స్థలాలు ఉన్నాయి, మందిరాలు కట్టాలి. కొన్ని చోట్ల స్థలం లేదు, మందిరం లేదు. కొన్ని చోట్ల స్థలం ఉంటుంది, మందిరం ఉండలేదు. ఇప్పుడు సంఘాన్ని కట్టావు. సంఘానికి నువ్వు బోధించేటప్పుడు ఏం బోధిస్తావంటే, మనం త్యాగం చేయాలి, మనం ధారాళంగా దేవుని సన్నిధికి సేవకి మనం పిడికిలి విప్పాలి, మనకు కలిగింది అవసరమైతే దేవుని కోసం త్యాగం చేయాలి, బలిపీఠం మీద పెట్టాలి, అది ఇదని మనం ప్రసంగం దంచుతాం. పాపం విశ్వాసులు అమాయకంగా నిజమే మరి అన్న ఇంతసేపు చెప్పాడు, దేవుడు మాట్లాడాడు అని వాళ్ళు ముక్కులు చెవులై కాలి మెట్టె దగ్గర నుంచి మెడన సూత్రం దాకా సమస్తం తెచ్చి అందులో వేస్తారు నువ్వు చేసిన బోధన బట్టి. విశ్వాసులు తీసుకొచ్చి వాళ్ళ బంగారం వెండి తీసుకొచ్చి అందులో వేయచ్చు. దైవజనుడా,
నిజంగా నీ భార్య దగ్గర ఉన్న బంగారం నువ్వు వేసావా? వేసావా? విశ్వాసుల దగ్గరకో, లేకపోతే శాలేమన్న ఉన్నాడు, శాలేమన్న దగ్గర పైసలు ఉంటాయి, శాలేమన్నను బాధొచ్చు అనుకోవచ్చు. బాధటం అంటే నా భాషలో బాధటంలే, మీ భాషలో ఇప్పుడు అవసరం కాబట్టి అన్న ఇస్తే తర్వాత అన్నకి మనం ఇద్దాం, మనం ఏమి అన్న రుణం ఉంచుకోవద్దు, అన్న ఏదన్నా హెల్ప్ చేస్తే బాగుండు. నా దగ్గరికి వచ్చే డబ్బు ఎవరిది? అది లోకుల సొమ్మే. ఎవరి సొమ్ము? అది లోకుల సొమ్ము, అంటే ఇతరుల సొమ్ము. శాలేమన్న చేతి నుంచి నువ్వు ఆశించినా కూడా నువ్వు ఇతరుల సొమ్ముని ఆశిస్తున్నావుగా. నేను అంటున్నాను, ఒకవేళ నీకు లేకపోతే నువ్వు అడగటం అన్యాయం కాదు. నువ్వు బీదగా ఉన్నావు కనుక నీ దగ్గర ఉన్నదంతా దేవుని కోసం కేటాయించావు, ఇక లేదు కనుక నువ్వు హెల్ప్ అడిగితే న్యాయం. అది కూడా అవతల వాళ్ళ స్థితిగతులను బట్టి చేయొచ్చు, చేయకపోవచ్చు, దానికి ఫీలింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నేను కనిపెట్టాను, యథార్థంగా చెప్తున్నా, కనిపెట్టాను కొంతమంది దైవజనుల్లో, మనవాళ్ళలోనే కనిపెట్టాను. వాళ్ళకి వెండి ఉంది, బంగారం ఉంది, వాహనాలు ఉన్నాయి, బిల్డింగులు కూడా ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, కొన్ని చోట్ల భూములు ఉన్నాయి. అంటే నాకేం తెలియదు అనుకుంటారు. నాకు అన్నీ తెలుసు. ఎవరెవరు ఎలాంటి త్యాగబుద్ధి కలిగి ఉన్నారు, యథార్థంగా ఎంతవరకు ఉన్నారు అనేది ఎక్స్రే చేశాడు పెడతాను నేను. నేనే ఎక్స్రే చేశానంటే పైన ఉన్నోడు ఇంకా ముదురుగా, మామూలోడు కాదుగా. ప్రజలారా, విశ్వాసులారా, మనకున్నది మనం దేవుని కోసం త్యాగం చేద్దామంటే నువ్వు దాచిపెట్టిన బిల్డింగ్ సంగతి ఏంది? దాన్ని నమ్ము, 10 మందిరాలు కట్టొచ్చు. కానీ అమ్మవే, నీ కొండలో కూడా కుదురుగా ఉండాలి, పక్కోడు మాత్రం త్యాగం చేయాలి. దాన్ని బోధించే బోధకుడు నువ్వు, ఒక సేవకుడివి, నీదొక యథార్థమైన భక్తి. ఇది దేవుడు ఒప్పుకుంటాడా? కొంచెం నొప్పించినా గుచ్చుకున్నా ఏమనుకోవద్దు, తిట్టుకోండి, పర్వాలా, నన్ను హ్యాపీ. కానీ పరిసయ్య భక్తి మాత్రం చెయ్యొద్దు. అది వేషధారణ, అది నటన. నీ యథార్థత ఏంటో తెలుసా? దాపరికాలు దాచుకొని నువ్వు భద్రం చేసుకోవటం కాదు, నీకున్నది తెచ్చి బలిపీఠం మీద పెట్టడం యథార్థత. నన్ను వెంబడించే దైవజనులందరికీ చెప్తున్నాను నేను, నీకు నొప్పి పుట్టిందా, మంట పుట్టిందా, సర్దుకో. నా తొక్కలో సహవాసం, శాలేమన్నొద్దు, నా తొక్కొద్దు అని వదిలేసి వెళ్ళిపో. డోంట్ వరీ. నాకు మాస్టర్లు 1000 మంది అవసరంలా. యథార్థవంతులైన భక్తి పనులు 10 మంది చాలు. వాళ్ళ ద్వారా ఉజ్జీవం వచ్చింది, వాళ్ళ ద్వారా సమాజాలు ప్రభావితమవుతాయి, వాళ్ళ ద్వారా ఆత్మలు విస్తారంగా రక్షిస్తాడు దేవుడు. వాళ్ళకి ఎదురు లేకుండా నిలబడతాడు ఆయనే. కానీ పరిసయ్య భక్తిలాగా మన రూపాయిని మనం దాచిపెట్టుకొని అవతలవాడి రూపాయిని స్వాహా చేయాలనే ఆ మనస్తత్వం, ఆ ప్రవృత్తి దేవుడు ఒప్పుకోడు. అంటే అన్నయ్య, నా భార్య ఒప్పుకోవట్లేదు అన్నయ్య. భార్య ఒప్పుకోకపోతే సేవ చేసుకోవద్దు, భార్యాభర్త కలిసి పని చేసుకోండి. భార్య ఏం చెబుతుంది? జనానికి క్షౌరం చేయి, తెచ్చి ఇంట్లో వేయి అని చెబుతుందా? నా సొమ్ము భద్రం, నా సొమ్మును కదిలిచ్చావంటే నేను ఊరుకోను, లోకుల సొమ్ము తెచ్చి ఇంట్లో పెట్టు, నా సొమ్ము మాత్రం నువ్వు బయటికి తీసుకెళ్ళదని చెబుతుందా? అట్లయితే వ్యాజ్యం పెట్టుకో, తేల్చుకో, ముందు ఆమె సంగతి తేల్చుకో. లోకుల సొమ్మునేమో స్వాగతిస్తుంది, తన సొమ్మును బయటికి పోనీయట్లేదంటే మాట్లాడి ఆమెను గెలవగలిగితే గెలువు, లేకపోతే ఇద్దరు కలిసి బిస్మిల్లాహే పని చేసుకోండి. అంతే తప్ప యధవ సేవ చేయొద్దు. ఏం సేవ? అది దైవ సేవ కాదు, యధవ సేవ అయింది. చేయవాకండి అట్లా. సరి చూసుకోండి. ఫాస్టింగ్ ప్రేయర్లో పెట్టు, బేరం పెట్టు నాన్న, నీ బిల్డింగ్ బేరం పెట్టమ్మా, గోల్డ్ బేరం పెట్టమ్మా, నీ దాచిపెట్టిన స్థలం. అప్పుడు త్యాగం. సంఘం కూడా చూసిద్ది ఆ త్యాగం. స్టార్టింగ్లో నేను అలా చేశా,
అంటే ఇప్పుడు చేయట్లేదని కాదు, ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా. మొన్న కూడా ఈ రేకులు లేకపోతే ప్రజెంట్ గిఫ్ట్ ఇచ్చినటువంటి కారును కూడా బేరం పెట్టా, తెలీదా? ఒకసారి ఇక్కడ ల్యాండ్ తీసుకునే విషయంలో డబ్బులు కొరబడితే ఇంట్లో ఉన్న ఇత్తడి బిందెలతో సహా లెక్కేశా. ఇత్తడి బిందెలతో సహా మొత్తం అయినం చేసి అనా పైసలతో సహా తెచ్చి పెట్టి దేవుని పని చేయాలని. అట్లా కాకుండా నేను చెప్తున్నప్పుడు ఇంత చక్కగా విని కూడా ఏమి ఎరగనట్టు షో చేస్తే దేవుడు మెట్టగాదు, నేను మెట్టగాదు, నవ్వి ఊరుకుంటా. కొంతమంది నా దగ్గరకు వచ్చి విశ్వాసుల్లో కొందరు, సేవకుల్లో కొందరు ఇట్లాంటి లోపాయికారితనంలో కనపడ్డారు. నేను అప్పుడే నవ్వుకున్నా, ఈడి పొంది ఈడేం చేస్తాడు సేవ, ఈడొక వేషధారిలాగా ఉన్నాడు, ఈడేం చేస్తాడు సేవ అని మనసులో నవ్వుకుంటా చూచాయిగా అందిస్తా, త్యాగం చేయాలి సోదరా, త్యాగం చేయాలి సోదరా అని. శాలేమన్న చెప్పిన మాట శాలేమన్న మాటగా తీసుకుంటే తేడా పడతారు. దేవుడే నన్ను స్ట్రైట్గా టార్గెట్ చేశాడు అని నీకు అర్థమైతే ఎక్కువ బలిపీఠం మీదకి ఎక్కువ, నువ్వెక్కు, నీకు కలిగిన దాన్ని ఎక్కించు. సంపాదించుకుందామని వచ్చావా, లేకపోతే సమస్తము క్రీస్తుకు అర్పణ చేద్దామని వచ్చావా? ఏం చేద్దామని వచ్చావో నువ్వే నిర్ణయించుకో. ఈ శుభవేళ, ఈ ఉపవాస ప్రార్థన కూటమి రోజున దేవుడు దేనికి పూనుకున్నాడంటే నిన్ను రెండింతలుగా ఆశీర్వదించాలని పూనుకున్నాడు దేవుడు. ఎంతగా? రెండింతలుగా నిన్ను ఆశీర్వదించాలని పూనుకున్నాడు. ఆ రెండింతల ఆశీర్వాదం నీకు దక్కాలంటే లెక్కలు సరి కావాలి. ఏబు ఎలాగైతే లెక్కలు సరి చూసుకున్న తర్వాత రెండింతల ఆశీర్వాదం, శాశ్వతమైన ఘనత ఏబుకి ఇచ్చాడో, అట్లా లెక్కలు సరి చేయబడితే అద్భుతాలు తప్పకుండా జరుగుతాయండి. నాకంటూ ఏమి లేదు, ఉన్నది 3 సెంట్ల స్థలం. మా వాడిని అడిగి 1 సెంటు అడుక్కొని మొత్తం 4 సెంట్లలో మందిరం మొదలుపెట్టా. చేతిలో చిల్లిగవ లేదు, పైసా లేవు. ఏది? మందిరం పర్పస్లో ప్రార్థన చేసి సంఘానికి ప్రకటించా, మీరందరూ తలో ఒక చేయాలి, మనం కలిసి మందిరం కడదామని. అప్పుడు పాక అలా ప్రకటించినప్పుడు అందరూ కలిసి ఏకమై తీసుకొచ్చిన సొత్తు అక్షరాల 6,000. దానికి అయ్యే ఖర్చు ఇంచుమించు 2 లక్షలు. 6,000 మరి లేకపోతే వాళ్ళు ఏడ తెచ్చిస్తారు? అందరూ ఫుడ్కు లేక లాటరీ కొడుతున్నారు. వాళ్ళు ఏడ తెచ్చిస్తారండి? పాప 6,000 వాళ్ళు తెచ్చారంటే అది పెద్ద మొత్తంలా కనపడింది నాకు. కానీ నేను దేవుని ముందు నాకున్నదేదో బలిపీఠం మీద పెట్టి సంఘానికి అడిగి, అది కూడా కాదని మోకాళ్ళు వేసి ప్రార్థన చేశా. నా దగ్గర ఉంటే నేను పెట్టేవాడిని, నా దగ్గర ఏముందో నీ ముందు ఉంచా. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయమని మోకాళ్ళు వేశా. నా దగ్గర ఉంచుకొని నేను నటించట్లేదయ్యా, ఉంటే చెప్పు, అరే ఫలానా ఉంది కదా నువ్వు పెడతా. నా దగ్గర లేదు కదా ప్రభువా, యథార్థంగా నీ ముందున్నాను తండ్రి, సాయం చేయమని ప్రార్థన చేశా. పునాదులు తవ్వటానికి ఒక వ్యక్తిని పిలిస్తే ఆ తవ్వించి ఆయన అన్నాడు, ఈ తవ్విన పునాదుల ఖర్చు నేను పెట్టుకుంటాను, నువ్వు ఇవ్వద్దు అన్నాడు. స్టార్ట్ అయింది ఇక అద్భుతాలు. పునాదులు తవ్వటానికి వచ్చిన వర్కర్లలో ఒక ఆయన అన్నాడు, దీని అడుగున లావు మెట్లంతా నేను వేపిస్తాను, నువ్వు తెప్పించొద్దు అన్నాడు. పని చేయటానికి వచ్చిన రోజువారీ కూలి అడుగున మెటలు వేయించాడు ఆయన. ఇంకొకళ్ళతో మాట్లాడాడు, వాళ్ళు ఐరన్, ఇంకొకళ్ళతో మాట్లాడాడు. మళ్ళీ నేనెవరిని అడగల, నేనెవరిని మీరు హెల్ప్ చేయండి, మీ దగ్గర ఉంది కదా మీరు హెల్ప్ చేయండి, మీ దగ్గర ఎవరిని అడగల. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం. నాకున్నదేదో ఇదిగో బలిపీఠం మీద పెట్టా. నాకున్న నీడ కూడా నీ చేతికి అప్పచెప్పా ప్రభువా, నాకు నిలవరమైన నీడ కూడా లేదు ప్రభువా, నీకే స్తోత్రమని దేవుని ముందున్నా. నాకు అన్యాయం చేశాడా సోదరులారా దేవుడు, నాకు అన్యాయం చేశాడా దేవుడు. ఇప్పుడు నేను నివాసం ఉండేటువంటి ఆ స్థలము అక్షరాల 11 సెంట్లు. 11 సెంట్లు. రేకుల షెడ్డో ఏదో ఒకటి ముందు, అంతకుముందు ఒకటే ఇల్లు. ఇప్పుడు 4 గదులతో బిడ్డా పాపలతో కూడా నేను అందులో మనుగడ సాగించడానికి కంఫర్టబుల్గా నాకు హౌస్ ఇచ్చాడు దేవుడు. అఫ్కోర్స్ దాన్ని అమ్ముకోవడానికి నాకు కుదరకపోవచ్చు, అది దేవునిది. కానీ నేను ఉండటానికి, నేను తినటానికి, కట్టుకోవడానికి నా తండ్రి నాకు అన్యాయం చేశాడా? ఒకంత కాదు, రెండింతలు కాదు,
నేను చెప్పలేనంత కార్యం ఆయన నా ఎడల జరిగించాడు. నా జీవితాన్ని చూస్తా కూడా దైవజనులైన వాళ్ళు త్యాగాలకు పూనుకోకుండా పరుల సొమ్మును అపేక్షించుట ఎంతవరకు సబబు? న్యాయంగా ఆలోచించాలి కదా. అనా పైసలతో సహా నీకేదన్నా ఉంటే దాన్ని బలిపీఠం మీద పెట్టి తెచ్చి, అన్నా ఇదిగో 1 లక్ష నువ్వు ఇయ్యన్న అంటాం కాదు, 10 లక్షలు తెచ్చా, ఇదిగో అన్నా, ఇదిగో నాకు అవసరమైంది కట్టు, ఇంకొక 2 గట్టన్నా లేని వాళ్ళకి. అన్నోడు నాన్న యథార్థవంతుడు, అన్నోడు నాన్న ఆశీర్వదించబడేవాడు. సంచిలో సొమ్ము సంచిలోనే ఉంచి అన్నని క్షవరం చేద్దాం, లేదా ఎవరినన్నా విశ్వాసంలో క్షవరం చేద్దాం అన్నాడు యూదా బ్రదర్. ఎవరి బ్రదర్? యూదా బ్రదర్. ఫస్ట్ సేవకులు ఇక్కడ సరి చేయబడాలి, దిద్దుబాటు చేయబడాలి. నేను చెప్పిన మాటలు అర్థమైతే ఈరోజు మోకాళ్ళేసి పశ్చాత్తాప్తులై దేవుని పాదాలు పట్టుకొని రేపటి నుంచే దానికి శ్రీకారం చుట్టాలి, మొదలు పెట్టాలి కార్యం. అప్పుడు ఖచ్చితంగా జరిగేది కార్యం, దేవుని కార్యం. అంతేగాని మనది మనం భద్రం చేసుకుని ఎదుటివాడిని వేలం చేయాలనే ఆలోచన కలిగి ఉన్న ఏ దైవజనుడు కూడా రాణించడు, వర్ధిల్లడు, ముందుకెళ్ళడు. మీలో అందరూ అలా లేరు. కొందరు త్యాగబుద్ధి కలిగి తమ నివాసాలు కూడా అమ్మి దేవుని పనికి పెట్టిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో బలహీనతలో నాకు దొరికారు. సరి చూసుకోండి. మేఘాలలో మీరు పుంచినావు, మేఘాలలో మీరు పుంచినావు, త్యాగాలయందేమా అనురాగాలు చినావు, త్యాగాలయందేమా అనురాగాలు చినావు, సాగలేని జీవిత సమరములో, సాగలేని జీవిత సమరములో వేగమే దూతనంది ఆవుగా నిలిపావు. చాలునయ్య నీ కృప నా జీవితానికి, చాలునయ్య నీ కృప నా జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, చాలునయ్య నీ కృప నా జీవితానికి. దేవునికి మహిమ. ప్రజలారా, ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? దైవజనులారా, మీకు అర్థమైందా? అయ్యలారా, ఉన్న పాక దేవుడికి ఇచ్చేసి ఏదన్నా ఒక చిన్న పాక పక్కన వేసుకుందామని మనీని సమకూరుస్తూ ఉంటే ఒక బిల్డింగ్ కట్టిన ఆయన వచ్చాడు. ఆయనకి బిల్డింగ్ ఉంది, నేను మందిరం కడుతున్నాను, మరి నీ వంతు ఏందని. దైవజనుడే. దుర్మార్గుడు, నీకు అసలు జాలి కూడా లేదని మనసులో ఏం చేద్దాం? ఏదన్నా ఇంకా నేను అసలు ఉన్న పాకాను ఏనేం చేసుకొని ఇదవుతున్నాడు, నాకు ఇంత సాయం తెచ్చి నువ్వు ఇవ్వాల్సింది, నన్ను అడుగుతున్నావా అని అనుకోలా. నేను పాకాదేవుడికి ఇచ్చి పందిర్లో చుట్టూ పాత చీరలో అడ్డం కట్టుకొని బ్రతుకుతున్నా అతను నా దగ్గరకు వచ్చి సహాయం అడిగాడంటే నా దాతృత్వం మీద అతనికి నమ్మకం ఉంది. తనను అడిగితే ఎంతో కొంత నాకు ఇస్తాడనే విశ్వాసం అతనికి ఉంది. దాన్ని సిగ్గుపరచకూడదు. అందుకని చాలా కష్టంగా ఉన్న పరిస్థితులై నాకున్న దానిలో, ఏమయ్యా నువ్వు బిల్డింగ్ ఉంది నీకు, నేను పందిరిలో బతుకుతున్నా. పందిరి అంటే తెలుసా? పాక అంటేనేమో ఇలా ఉంటుంది, పందిరి అంటే ఇలా ఉంటుంది. పందిరిలో వాన పడితే మొత్తం నీళ్ళు లోపల ఉంటాయి. పాక అంటే ఇలా ఉంటుంది, పడ్డాయి జారిపోతాయి. పందిరికి పాకాకి తేడా అది. కానీ ఒరిజినల్గా నేను పందిరిలో ఉంటున్నా. వాన పడింది అనుకో,
బట్టలన్నీ మూట కట్టుకొని ఒక పక్కన పెట్టుకొని, సామాన్లన్నీ ఒక పక్కన పెట్టుకొని మేము పోయి మందిరం పాకాలో తలదాచుకోవాలి. నా ఆత్మీయ బిడ్డలు చూశారు ఇదంతా. ఆత్మీయ బిడ్డలు చూశారు. అన్న తనకు ఏం మిగిలించుకున్నాడో, తనకేం పొందుకున్నాడో. మనమే నయం, రేకుల షెడ్లో ఏదో కాస్త నిలవరంగా ఉన్నాం. అదిగో నేను నివాసం ఉన్న ఇల్లు మందిరం అయిపోయింది. అది ఆ పక్కన ఉంటుంది ఒక చిన్న పాక. మరి అది కూడా ఫస్ట్ పందిరి, తర్వాత ఆ పాకలా క్రియేషన్ చేసుకున్నాను. ఏమండి, శాలేమన్ అంటే ఏదో కుప్పల మీద అందనాల మీద వచ్చినోడు కాదు. అట్టడుగు నుంచి ఇక్కడ దాకా ప్రయాణం చేయించాడు దేవుడు నన్ను. అట్టడుగు నుంచి సెకండ్ హ్యాండ్ బట్టలు తెచ్చుకొని తొడుక్కొని సంఘానికి వెళ్ళాను. సంఘంలో అందరూ మంచి మంచి బట్టలు కట్టుకొని మందిరానికి వెళ్తున్నారు. సెకండ్ హ్యాండ్ బట్టలు 40 రూపాయలు చొక్కా, 70 రూపాయలు ప్యాంటు. ఒకళ్ళు వాడి పడేసినాయి ఈ సామాన్లు వాళ్ళకి అమ్ముతారు చూడు, వాళ్ళు తెచ్చి వాటిని ఉతికి ఇస్త్రీ కొట్టి అమ్ముతారు ఆ బట్టలు. అక్కడి నుంచి నా ప్రయాణం. ఆ 70 రూపాయలు, ఆ 40 రూపాయలు కూడా దానికి పెట్టడానికి బేరం ఆడాను నేను. లేక అప్పులు, సమస్యలు, ఇబ్బంది. తర్వాత దేవుని సేవలోకి వచ్చాను. ఒకటే చొక్కా, ఒకటే ఫైంట్ అన్నట్టుంది. తెల్ల బట్టలు నాకు ఒక జత ఉన్నాయి. ఆదివారానికి అవి వేసుకోవాలి, మిగిలిన రోజుల్లో వేరే కలర్. ఆ కలర్ బట్టలు వేసుకొని ఒక మందిరానికి వెళ్తే దైవజనుడు, నీ బట్టలు, నీ గడ్డం, నీ అవతారం ఏందన్న, నిన్ను చూస్తే ఎవడన్నా రౌడీ వాడు అనుకుంటారు అన్నాడు. అంతటితో వదిలిపెట్టలా. నీ గెటప్ చూస్తే బీడీ అడుగుతారన్నా నిన్ను అన్నాడు. అంటే ఒరే, నీ ముఖం బీడీలు తాగేవాళ్ళలాగా ఉందిరా, నీ అవతారం, నీ బట్టలు, నీ ముఖం బీడీలు తాగేవాళ్ళలాగా ఉంది అని అన్నాడు. నాకు బాధ వేసింది. అయినా నా పరిస్థితి ఆయనకు అర్థం కాదు కదా, చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో అతను లేడు. ఉన్నది ఒకటే జత బ్రదర్, అందుకని అవి ఆదివారం వాడతాను, విడి రోజుల్లో ఇవి వేసుకుంటాను అన్నాను. ప్రార్థన చేయాలి బ్రదర్, లేకపోతే ఏంది అవతారం అన్నాడు. సరే, అక్కడి నుంచి వచ్చాను. వచ్చి ప్రార్థన చేసుకున్నాను. దేవుడు తర్వాత కార్యాలు చేసుకుంటా వచ్చాడు. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే, నేను ఎంత పెద్ద ఇదో అని చెప్పని ఎత్తుల కోసం, బిల్డప్ కోసం కాదు. ఎక్కడి నుంచి నన్ను దేవుడు తీసుకొచ్చాడు, ఎలాంటి త్యాగాలతో నేను దేవుని సేవకు వచ్చాను అనేది మీకు చూపించాలి. అదిగో అది ఆకులు, తాటాకులు పందిరంటే అది. ఒక ఆదివారం రోజు ఆరాధన జరుగుతుంటే మొత్తం వర్షం పడి నీళ్ళన్నీ కారి కరెక్ట్గా వాక్యం చెప్పబోయేటప్పుడు పడింది వాన. నిలబడి ఏడ్చాను అక్కడే. ఎందుకంటే ప్రభు బల్ల అయిపోయింది, ఆరాధన అయిపోయింది, అంతా అయిపోయింది. కరెక్ట్గా వాక్యం మొదలు పెట్టాను, భయంకరమైన వానబడి ఇంకేటి అటు తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. అంటే నిలవరమైన నీడ లేదు. నడి బజార్లో ప్రభు బల్ల తీసుకున్నాం. అది ఇదండి, అది బజారు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న పందిరి బజార్ అది. ఈరోజు ఉపవాస ప్రార్థనకి దైవజనులు వచ్చారు. అందుకే దైవజనులకు చెప్పనియండి నన్ను ఈ మాట. దైవజనులు, విశ్వాసులు, ఎందుకంటే మీరు కూడా నా తండ్రి చిత్తం అయితే దైవ సేవ చేయాలని నా ఆశ. మీకు అందరికీ ఉపయోగపడతాయి ఈ విషయాలు, ఈ అనుభవాలు. నేను తిన్నానా, తినలేదా, కులభేదం కానీ, మతభేదం కానీ, భేద ధనిక భేదం కానీ ఏం లేదు. ఇళ్లలో పాచి పని చేసే ఆడపిల్లలు కూడా నాతో కలిసి తిన్నారు. వాళ్ళు తెచ్చింది, నా ఇంట్లో వండింది మొత్తం కలిపి ఇళ్లలో తీసుకొచ్చింది నాకెందుకు అని అనుకోలా. అందరం కూర్చొని వాళ్ళు తెచ్చిన ఆహారం, నా ఇంట్లో వండిన ఆహారం మొత్తం కలిపి కూర్చొని అందరం కలిసి వడ్డించుకొని తిన్నాం. ఎందుకు చెప్తున్నానంటే, నాయనా, ఒక ప్రాంతానికి నువ్వు సేవకి వెళ్ళినప్పుడు డేవిడ్ బ్రైనార్డ్ లాగా ఆ ప్రాంతం కోసం నువ్వు అంకితం అయిపోవాలి నాన్న. ఓ ప్రాంతానికి దేవుడు నిన్ను సేవకు పంపించినప్పుడు డేవిడ్ బ్రైనార్డ్ ఎలాగైతే ఆ వెళ్ళిన దగ్గర అసువులు బాసాడో, డేవిడ్ లివింగ్స్టన్ దక్షిణాఫ్రికాలో ఎలాగైతే కన్ను మూసాడో, అలాగూ నన్ను వెళ్ళిన ప్రాంతాన్ని ప్రభావితం చేయడానికి అలా అప్పగించబడి ఆ ప్రాంతాన్ని రక్షించడం కోసం అంకితమయ్యి ఇలాంటి త్యాగాలతో దేవుని పని మొదలుపెట్టి నువ్వు అవసరమైతే అక్కడే నీ తనువు చాలించాలి. అది చిన్న కొద్ది మంది అయినా, పెద్ద మంది అయినా, ఒక చిన్న ఊరైనా, పెద్ద ఊరైనా,
ఇదిగో దీనికోసం నేను వచ్చాను, ఈ ప్రాంతం కోసం, నా ఊపిరి పోయేలోపు కొంతమంది నన్ను వెలిగించిపోవాలనే ప్రతిష్టతో డేవిడ్ లివింగ్స్టన్ లాగా, డేవిడ్ బ్రెనార్డ్ లాగా, విలియం కేరీ లాగా, గ్రాహం స్టెయిన్స్ లాగా ఇక్కడే సమాధి అయిపోయాడు. గ్రాహం స్టెయిన్స్ ఒరిస్సాలో, విలియం కేరీ కోల్కతా, డేవిడ్ లివింగ్స్టన్ దక్షిణాఫ్రికా. డేవిడ్ లివింగ్స్టన్ గురించి ఏమంటారో తెలుసా? ఆయనకి 2 సమాధులు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో ఆయన సేవలో కన్నుమూశాడు. కన్నుమూసినప్పుడు ఆయన సంబంధులు వచ్చి ఆయన డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి వచ్చారు. డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి వస్తే ఆ దక్షిణాఫ్రికా ప్రాంత వాసులు ఏమన్నారు తెలుసా? అయ్యా ఇక్కడే ఆయనని సమాధి చేద్దామంటే, లేదయ్యా, ఈయన దైవజనుడు, ఈయన సొంత ప్రాంతానికి తీసుకెళ్ళాలి అని వాళ్ళు తీసుకెళ్ళడానికి సిద్ధపడితే వాళ్ళు ఒక కోరిక కోరారు. సరే, ఒక పని చేయండి, ఆయన బాడీ మొత్తం మీరు తీసుకోండి, గుండె భాగాన్ని మాకు ఇవ్వమని అడిగారు. ఆ గుండె ఒక్కటివ్వండి, ఆ గుండెను పెట్టుకొని మేము సమాధి కట్టుకుంటాం అన్నారు. ఎందుకంటే వాళ్ళు కన్నీళ్లతో చెప్పారు, ఆ గుండె మా కోసం పరితపించింది, ఆ గుండె మా కోసం వెలవెలలాడింది, ఆ గుండె మా కోసం కొట్టుకుంది, ఆ గుండె మమ్మల్ని ప్రేమించింది, ఆ గుండె మాకియండి అని ఇప్పుడు ఆయనకు ఆ గుండె వరకు తీసుకొని అక్కడ సమాధి కట్టారు. ఒకటి అక్కడ, ఒకటి ఆయన సొంత ప్రాంతంలో. 2 ప్రదేశాల్లో ఆయనకి ఉంది సమాధి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక సమాజాన్ని ఉద్ధరించడానికి, ఒక ప్రదేశాన్ని, అక్కడ ఉన్న ప్రజల్ని రక్షించడానికి మనం వెళ్ళినప్పుడు అంకితమై ఉండాలి. ఆ ప్రాంత ప్రజల్ని ఇంకా ఎలాగూ రక్షించగలను, ఏ విధంగా వాళ్ళని బయటికి తేగలను, సండే స్కూల్ దగ్గర నుంచి, యూత్ రిట్రీట్స్ దగ్గర నుంచి, ఫాస్టింగ్ ప్రేయర్స్ దగ్గర నుంచి, కూటాల క్రమంగా ఏర్పాట్లు చేసుకొని చక్కగా బిడ్డలకు ఆత్మీయ విషయాలు బోధిస్తూ, మిషనరీ చరిత్రలో చెబుతూ, బిడ్డల్ని దేవుని కొరకు రేపుతూ, నీ కలిగి ఉన్న దాన్ని దాతృత్వంగా బలిపీఠం మీద పెడుతూ, అన్న యథార్థవంతుడు, అన్న ఆయనది దాచుకొని మన దగ్గర దోచుకొని, ఈ విధమైన సమర్పణతో నువ్వు దేవుని పనికి నడుం గడితే, నా సహోదరుడా, నీ ప్రార్థన దేవుడు ఆలకించి నువ్వు తాకిన వారు స్వస్థత పొందుతారు, నువ్వు అడిగిన విజ్ఞాపన నెరవేరిద్ది, నువ్వు అడుగుపెట్టిన ప్రదేశాలు క్రీస్తు కొరకు పట్టుబడతాయి, ప్రభావితం అవుతాయి. మా మధ్య సంచరించిన వాడు, మా మధ్య పరిచర్య చేసిన వాడు సామాన్యుడు కాదు, దేవదూత. ప్రభు మా కోసం పంపిన దేవదూత. ఆయన స్వార్థ ప్రియుడు కాదు, శరీర సంబంధి కాదు. మా కోసం రాత్రింబగళ్ళు ప్రార్థిస్తాడు, సత్యాన్ని బోధించాడు, మమ్మల్ని బలపరిచాడు, మమ్మల్ని క్రీస్తు కొరకు తయారు చేశాడు, ఎంతోమంది ఆత్మని రక్షణలోకి నడిపించాడు. మా సమాజం కోసం నిరంతరం కృషి చేసి ఇక్కడే ఆయన అసూలు బాసిన యోధుడు, మా కొరకు దేవుడు పంపిన దూత, మా దైవజనుడు అని నీ సంఘం, నీ ఆత్మీయ బిడ్డలు వేలాదిగా రేపు నీ కొరకు చెప్పుకునేటట్టు, కనీసం వందలాదిగా నీ కొరకు చెప్పుకునేటట్టు, అలాంటి ప్రతిష్ట, అలాంటి సమర్పణతో నువ్వు సేవ చేయాలి నాన్న. అదే ఒక దైవజనుడి గుండెల్లో ఉండాల్సిన భారం, బాధ్యత. ఎంతమందికి అర్థమైంది? దాచుకోవద్దు నాన్న ఇది. నా భవిష్యత్తుకి ఎట్లా, నా పిల్లలకి ఎట్లా అంటే, యేసయ్య ఏమన్నాడో తెలుసా? నువ్వు దేవుని లేవీయుడవు, నువ్వెవరివి? దేవుని లేవీయుడవు. చూడు, యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 28, అక్కడ లేవీయుల గురించి ఒక మాట మాట్లాడతాడు. చూడు నాన్న, 44:28. వారికి స్వాస్థ్యమేదనగా, వారికి స్వాస్థ్యమేదనగా, నేనే వారికి స్వాస్థ్యం. అబ్బా, నేనే వారికి ఆస్తిని, నేనే వారికి అంతస్తుని, నేనే వారికి స్వాస్థ్యము. ఇశ్రాయేలీయులలో వారికి ఎంత మాత్రమో స్వాస్థ్యం ఇవ్వకూడదో మళ్ళీ చెప్తున్నాడు, నేనే వారి స్వాస్థ్యం అన్నాడు. ఇంకేం కావాలండి? దేవుడే మనకి ఆస్తి అయితే. ఈ లోక సంబంధమైన ఆస్తి ఒకనాటికి తరిగిపోయిద్ది. ఎప్పటికీ తరగని ఆస్తి, విడవని ఆస్తి, ఎడబాయని ఆస్తి, నిజమైన ఆస్తి, నిజమైన హోదా, నిజమైన అంతస్తు దేవుడైతే ఇంకంత మించి కావాల్సిందే ఉంది. కాబట్టి అంత మాత్రం విశ్వాసం లేనివాడివి, నీ స్వార్థాన్ని గురించి ఆలోచించేవాడివి, నువ్వు విశ్వాసాన్ని జనాలకేం బోధిస్తావు? విశ్వాసంతో దేవుని ముందు అడిగి పొందుకోవటం ఏం నేర్పిస్తావు? నేర్పించలేవు. గనుక సరిదిద్దుకో నాయనా,
సరి చేసుకోండి. స్త్రీలు, పురుషులు, దైవజనుల భార్యలు కూడా త్యాగానికి భర్తలను ప్రోత్సహించండి. అంతేగాని నువ్వు ఎట్లనన్నా జావు, ఇది మాత్రం గద్దించడానికి వీల్లేదనే పనికి మాలిన ఆలోచన విధానాన్ని సేవకురాళ్ళు కూడా మానుకోవాలి. నీదొద్దా దేవునికి? అట్లయితే లోకులది కూడా నువ్వు ఆశించొద్దు. లోకల్ది కూడా ఆశించొద్దు. ఆశించావా దొంగవి, నువ్వు వేషధారి అవుతావు. తస్మాత్ జాగ్రత్త. ఇది దైవజనులకు వర్తమానం, అలాగే సంఘంలో బిడ్డలకు కూడా చెప్తున్నాను నేను. సేవకులు ఇట్లాంటి విషయాల్లో పరిశీలించుకోవాలి. ఇంకా ఎక్కడెక్కడ మన లోపాలు మన దగ్గర కలిగి ఉండి ఇతరులను మనం నిందించుకుంటున్నామా, చాటున మాట్లాడుకుంటున్నామా, నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నామా? ఏ పాపము మన అభివృద్ధికి, ఆశీర్వాదానికి, దేవుని అద్భుతాలకు అడ్డుబండై కూర్చుంది, ఆ పాపాన్ని అర్జెంటుగా ఈరోజు నేను వదిలేయాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనం ఎదుటి వాళ్ళని హెచ్చరించాలి, ఆ పనికి పూనుకున్నాం, కానీ ముందు మనల్ని మనం పాయింట్అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు బోధించినందున నన్ను నేను సమర్థించుకోవటల్లా, నేను కూడా ఇంకెక్కడన్నా నేను మిస్ అవుతున్నానేమో అని నన్ను నేను పరిశీలించుకుంటాను. ఇతరులను కూడా, నేను చాలామంది నాతో ఉన్నవాళ్ళని అడుగుతాను, నేను ఎక్కడన్నా తప్పుగా ప్రవర్తిస్తున్నానా, ఎక్కడన్నా ఇంకా నేను బ్యాలెన్స్ అవ్వాల్సింది ఉందా అని యథార్థంగా నా పక్కన ఉన్నవాళ్ళు నేను అడుగుతాను, నేను సరి చేసుకుంటాను. కాబట్టి మీకు కూడా అదే చెప్తున్నాను, దైవజనులందరికీ చెప్తున్నాను. ఈ శుభవేళ దీన్ని మీరు సరి చేసుకుంటేనే నా తండ్రి రెండింతలుగా మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు. నన్ను అడుగుము జనములను నీకు సొత్తుగాను, భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్న వాగ్దానం నెరవేరిద్ది. ఇకపోతే విశ్వాసులారా, మీ సంగతి చెప్తున్నాను. దేవుడు మీ ఎడల కూడా అద్భుతాలు చేయుటకు శక్తి గలవాడు. కానీ దోషములో, పాపములో కొంతమందికి రహస్య పాపాలు ఉన్నాయి, పర్సనల్ లైఫ్లో పాపాలు, వాటిని వదలరు, ఎంత చెప్పినా వదలరు. కానీ దేవుడు నాకు ఎందుకు చేయట్లేదు, దేవుడు నాకు ఎందుకు చేయటం లేదు అని ప్రశ్న మాత్రం వేస్తారు. ఒక్క మాట చెప్తాను, దేవుడికి నచ్చనటువంటి రహస్య పాపము నీ జీవితంలో ఉంది. నువ్వు వదిలేవా? దాన్ని సరి చేసుకున్నావా? నీ మెతక బుద్ధిని ప్రదర్శిస్తానే ఉన్నావే. పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలుగజేశాడా? అసలు నిన్ను నువ్వు విమర్శించుకునే లక్షణం నీ దగ్గర ఉందా? అసలు నేను ఎలా ఉన్నాను, నా క్యారెక్టర్ ఎలా ఉంది, నేను ఎక్కడెక్కడ వీక్ అవుతున్నాను, నేను అర్జెంటుగా ఎక్కడెక్కడ బ్యాలెన్స్ అవ్వాలి అనేది ఆ ప్రశ్న నీకుంటే ఖచ్చితంగా ఆ విషయంలో నువ్వు సరి చేసుకుంటే ఖచ్చితంగా చేసినటువంటి కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు, మాత కార్యాలు నీ జీవితంలోనే కాదు, నీ ద్వారా కూడా చేయగలడు ఆయన. ప్రధానంగా ముందు సరి చేయబడాలి. ఈ మొదటి కూటంలో మీరు ఇక తర్వాత ప్రార్థనలోకి వెళ్తారు. నేను ముగిస్తాను, ఇంకా మీ బుర్రంతా తినను, ముగిస్తాను. ఈ ఫస్ట్ కూటంలో ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ముందు మనం చేయాల్సింది ఏందో తెలుసా? మనల్ని మనం వెతుక్కోవటం, మనల్ని మనం పరిశీలించుకోవటం, మన పాపములను మనం ఆయన ముందు ఒప్పుకోవటం. మీకు ఇక్కడ మనసు ఉంటే ఇక్కడ కూర్చొని ప్రార్థనలో గడపండి, లేదా ప్రేయర్ గార్డెన్ ఉంది, మీటింగ్ గ్రౌండ్ ఉంది, మీకు ఎక్కడికి వెళ్ళి దేవునితో గడపాలనుకుంటున్నారు అక్కడ గడపండి. లేదు బయట కాస్త మూగెండగా ఉంది, ఓకే మందిరంలో కూర్చొని అయినా సరే ప్రార్థనలో గడుపు, కానీ టైంని పోనీయొద్దు. మనం ఏదో ఫాస్టింగ్స్ పెట్టాలి కాబట్టి పెట్టలా, ఆచారం కోసం అలవాటుగా పెట్టలా, యథార్థంగా దేవుని కార్యాలు చూడాలి. నీ దేహంలో ఉన్న రోగాన్ని దేవుడు స్వస్థపరచగలడు, నీ కుటుంబంలో పరిస్థితులు దేవుడు క్రమపరచగలడు, నువ్వు ఆశిస్తున్న కార్యాలను ఎడల దేవుడు చేయగలడు. కానీ అలా చేయకపోవడానికి ప్రధానమైన కారణం నీవు కలిగి ఉన్న రహస్య బహిరంగ పాపములు. ఆ పాపములు ఎన్ని రూపాల్లో ఉంటాయో అన్ని వర్ణించలేను నేను, చాలా టైం తీసుకుంటుంది. ఇతరులను క్షమించలేకపోవటం పాపం. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి క్షమాపణ అడుగుతావు, కానీ నీ ఎడల తప్పిదం చేసిందో అని క్షమించవు. కొంతమందిని నేను కఠినంగా గద్దిస్తాను, ఎందుకంటే వాళ్ళు నా ఎడల తప్పిదం చేస్తే నా కోపం లేదు, కానీ దేవుని విషయంలో, దేవుని సంబంధుల విషయంలో, దేవుని పని విషయంలో తప్పిదం చేస్తే డైరెక్ట్గా దేవునితో పెట్టుకున్నట్టే వాళ్ళు సస్తారు అన్యాయంగా. అందుకని కోప్పడతా. దేవుని విషయంలో రాజీ పడను. నా పర్సనల్ విషయంలో ఎవరన్నా నాకు అభ్యంతరకరంగా నడుచుకుంటే ఎగ్జామ్షన్ ఉంది, పోనీలే. కానీ దేవుని విషయంలో, దేవుని పరిచర్య విషయంలో ఒకడు పెట్టుకుంటే, ఏలి కుమారులతో ఏలి అంటాడు, ఒరే మనిషికి మనిషి విరోధంగా తప్పు చేస్తే
దేవుడు తీర్పు తీరుస్తాడ్రా, కానీ డైరెక్ట్గా దేవుడితోనే పెట్టుకుంటే దేవుడికే విరోధమైతే దేవుడు తీర్పు కాదురా, ఉగ్రత చూపిస్తాడు. దేవుని చేతిలో పట్ట భయంకరం రా, వద్దురా అని కొడుకులకు చెప్తాడు, వినరు, సస్తారు. అందుకని మనుషులకి అందరికీ నేను చెప్తాను, నేను గద్దిస్తాను. ఎప్పుడు దేవుని విషయంలో పొరపాటుగా అడుగులు వేస్తే నాశనం అవుతారన్న భయంతో గద్దిస్తాను. నా విషయంలో ఒకవేళ తప్పటి అడుగులు పడితే పోనీలే అని వదిలేస్తాను. కాబట్టి షాలేమన్న కూడా కొన్నిసార్లు కఠినంగా ఉంటాడంటే ఎందుకు ఉంటాను అంటే దేవుడితో పెట్టుకుంటున్నావు నువ్వు, SKNP అయిపోకుండా నీకు హెచ్చరిస్తాను అన్నమాట. ఓకేనా అందరికీ? రైట్. ఇక ఈ విషయాలు మీకు అర్థమైతే, నా తండ్రి కార్యాలు మీ జీవితంలో పొందగోరితే మీరు మొదటిగా చేయాల్సింది ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఎక్కడెక్కడ నీ లోపాలు ఉన్నాయో, ఇంకెక్కడెక్కడ నువ్వు బ్యాలెన్స్ అవ్వాలో నువ్వు దేవుని ముందుకు రా. ఆయన ముఖకాంతిలో నీ రహస్య పాపాలు నీకు బయటేస్తాడు. నీకు ఇప్పటిదాకా కూర్చున్నా, వాక్యం విన్నావు, కొంచెం బడలిగ్గా ఉందా, డోంట్ వరీ. కొంతమంది మధ్యాహ్నం దాకుండి తినేవాళ్ళు ఉంటారు, తిను పర్వాలేదు. లేదు 3 days ఉండాలనుకున్నా ఉండు, లేదా నైట్ తిందాం అనుకుంటా. నువ్వు ఎట్లా ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్నావో నీ ఇష్టం. దానికి ఇలానే ఉండాలని రూల్ లేదు. నీ బాడీ తీరు, నీ ఆరోగ్య స్థితి, నీ పరిస్థితి. కానీ ఒకటి, నువ్వు ఉన్నంత వరకు అయినా సరే దేవుని పాదాల దగ్గర మాత్రం నేను చెప్పిన విషయాల్లో దిద్దుబాటు నువ్వు చేసుకోవాలి. అలా దిద్దుబాటు చేసుకునే మనుషులు ఎవరైనా దేవునికి ఇష్టలవుతారు బ్రదర్. నచ్చుతారు దేవుడికి, చేస్తాడు దేవుడు. నువ్వు ఏమేం చేస్తున్నావో, ఏమేం చూస్తున్నావో, ఎక్కడెక్కడ ఎలాంటి పనులు చేస్తున్నావో, కుటుంబ సభ్యుల పట్ల ఎలా ఉన్నావో. ఒక్కొక్క భర్త ఉంటాడు, భార్య దీనురాలు, భయంకరంగా సాగిస్తాడు ఆమె మీద. ఒక్కొక్క భార్య ఉంటుంది, భర్త దీనుడు, భయంకరంగా సాగించిద్ది వాని మీద. మళ్ళీ మందిరానికి వచ్చి, ప్రభువా నేను ఎంత నిజాయితీగా ఉన్నానో నీకు తెలియదా నాయన అంటాడు పరిసయ్యుడిలాగా. నువ్వు వాడిని ఎంత టార్చర్ చేస్తున్నావు దేవుడికి తెలియదా? ఆమెను నువ్వెంత టార్చర్ చేస్తున్నావు దేవునికి తెలియదా? దేవుని ముందుకు వచ్చి మళ్ళీ ఏం ఎరగనట్టు నాటకాలు వద్దమ్మా, వద్దు. నిజంగా దేవుని కార్యాలు మీ జీవితాల్లో చూడాలంటే ఫస్ట్ ఒప్పుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. రండి, దేవుని ముందుకు రండి, నా బ్రతికేందో నాకు చూపించమని అడగండి. దేవుడు పరిశుద్ధాత్ముడు నీ ముందుకు తెచ్చిన పాపములను ఒప్పుకో, దేవునితో సమాధానపడు, మళ్ళీ నూతనంగా మొదలుపెట్టాం. పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావం కలుగజేస్తే నీలో బయటపడే మొదటి లక్షణం స్వీయ విమర్శ, నిన్ను నువ్వు పాయింట్అవుట్ చేసుకోవటం. ఈరోజు రండి, అందరు రండి మోకాళ్ళ మీదకి. ఇంకెక్కువ అవసరం లేదు, ఈ కీలకమైన ఒక్క పాయింట్ చాలా. నువ్వు విశ్వాసం గలవాడవే, విశ్వాసం గలదానివైతే ఒప్పుకో దేవుని ముందు. దేవుడు చూస్తున్నాడు. సమర్థింపులొద్దు. నన్ను క్షమించు ప్రభువా అని అడుగు. దేవుడు నీకు తేటపరిచాడు, ఈరోజు నీ కర్తవ్యాన్ని నీకు తేటపరిచాడు. నా నటనా జీవితం నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించు. నీ మందిరంలోకి వచ్చి నేనేదో పరిశుద్ధుల్లా పిక్చరిస్తున్నాను తప్ప నా ప్రాక్టికల్ లైఫ్లో చాలా దోషాలు ఉన్నాయి. నిజంగా నీకు సామీప్యమైనప్పుడు మా జీవితాలను ఎలా ఉన్నాయో మాకు చూపిస్తావు. పరిశుద్ధాత్మ మాకు నూతన స్వభావం కలుగజేస్తే మా మొదటి యుద్ధం పాపంతోనే. ఈరోజు మాతో తేటగా ఈ విషయాలు మాట్లాడావు. ఇక్కడ కూర్చున్నవారు, ఆన్లైన్లో వీక్షించేవారు, ఎవరెవరు ఈరోజు మోకాళ్ళ మీదకి వచ్చి తమ తప్పులు ఒప్పుకుంటున్నారో, తమ దోషాలు ఒప్పుకుంటున్నారో, సరి చేసుకుంటున్నారో, వారందరినీ ఒక్కసారి దర్శించు తండ్రి. నన్ను దర్శించు నాయన, బిడ్డల్ని దర్శించు ప్రభువా. చాలా బాధల్లో ఉన్నారు, చాలా నలుగుతున్నారు, చాలా వేదనలో ఉన్నారు, చాలా కన్నీళ్లలో ఉన్నారు, చాలా విషయాల్లో సఫర్ అవుతున్నారు. ప్రభు కనికరించి మనందరం మోకాళ్ళ మీదకి వద్దామా? మోకాళ్ళ మీదకి రండిరా, మోకాళ్ళ మీదకి రండి. అందరు మోకాళ్ళ మీదకి వచ్చి ఒప్పుకుందాం, మన తప్పులను మనం ఒప్పుకుందాం. మన కంట్లో దూలాన్ని పెట్టుకొని ఎదుటోళ్ళ కళ్ళలో నలుసులు వెతకటం ఏంటి చండాలంగా? దూలాలు ఉన్నాయి రా మన దగ్గర, తప్పులు, దూలా లాంటి తప్పులు ఉన్నాయి మన దగ్గర. దేవుని పాదాలు పట్టుకుందాం నాయన, నన్ను మన్నించు నాయన, నాతో మాట్లాడావు. సేవకులారా ప్రార్థన చేయండి, నన్ను క్షమించు తండ్రి. సిగ్గు కలిగింది తండ్రి నీవు మాట్లాడితే నాతో.
సిగ్గు కలిగింది తండ్రి, నాతో నువ్వు మాట్లాడితే పశ్చాత్తాపం కలిగింది నాయన. నిజంగా నేను అలానే ఉన్నాను కదా, నేను నా దేవుని ముందు యథార్థంగా లేను కదా, త్యాగబుద్ధిని నేను ప్రదర్శించలేకపోయాను కదా, త్యాగపూరితంగా నేను ఉండలేకపోయాను కదా, వేషధారణగానే నేను ఉన్నాను కదా. అయ్యో దేవా, నా వైఫల్యానికి ఇదొక కారణమా? నేను ఆశీర్వదించబడకపోవటానికి ఇదొక కారణమా? నాలోని స్వార్థపరత్వమే దీనికి కారణమా? నాయన, నీవు నన్ను వాడుకోకపోవడానికి ఇదొక కారణమా? నన్ను క్షమించు నాయన. ఈరోజు నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, నన్ను మన్నించు. నేను చాటున సణుక్కుని గొనుక్కొని అంతరంగంలో తేడాగా మాట్లాడుకునే అలవాటు కలిగి ఉన్నాను. ఆత్మీయ నాయకత్వాన్ని సణుక్కోవటం, లేకపోతే సాటి సహోదరులను సణుక్కోవటం, ఇతరులను ఎంచుకోవటం, వారి దోషములు పంచుకోవటం, ఇతరుల కంటే నన్ను నేను యోగ్యురాలుగా కనపరుచుకోవటం, ఇతరులను నిందించటం, తృణీకరించటం నాలో ఉన్న బలహీనత ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను. నేను పశ్చాత్తాపడుతున్నాను ప్రభువా, సరి చేసుకుంటాను. నన్ను క్షమించు నాయన, నన్ను మన్నించు, నీ రక్తంతో నన్ను కడుగు. అడుగుదాం, అందరం మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్ళు విడిచి అడుగుదాం. నా నోటి మాటల్లో ఉందా, నా నడకలో ఉందా, నా పడకలో ఉందా, నా హృదయాలోచనల్లో ఉందా, బాహాటంగా ఉందా, రహస్యంగా ఉందా? ఎక్కడుంది ప్రభు నా పాపం? దాన్ని నాకు బయలుపరచు అయ్యా, నన్ను మన్నించు. శత్రువునై నేనున్నప్పుడే నా కోసం ప్రాణం ఇచ్చిన నా మంచి దేవా, నీవు గాక నన్ను ఎవరు క్షమిస్తారు? నీవు గాక నన్ను ఎవరు ఓదారుస్తారు? ఈరోజు నాకు బయలుపరిచావు నాయన, నీకు వందనాలు. చాలాసార్లు వాక్యం ఎరిగి ఇతరులకు బోధించి నేను తప్పిపోయాను. చాలాసార్లు ఇతరులను హెచ్చరించి అదే పాపంలో నేను పడ్డాను. చాలాసార్లు ఇతరులను తప్పుబట్టి అదే తప్పు నేను చేశాను. చాలాసార్లు ఇతరులకు నేర్పి నేను బోల్తా పడ్డాను. అనేకులకు ప్రకటించి నేనే భ్రష్టుడిగా ప్రవర్తించాను. తండ్రి, ఈరోజు ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నేను సరి చేసుకుంటాను. నాకు బలమే అయ్యా, పరిశుద్ధాత్మ బలమే నాయన. అందరం కన్నీళ్లతో దేవుని వేడుకుందాం. కన్నీళ్లతో దేవుని వేడుకుందాం. నాయన, నన్ను దాటిపోవద్దయ్యా, ఈరోజు దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. తిండి కూడా మానుకొని వచ్చానయ్యా నీ పాదాల దగ్గరికి. నేను నీ మహిమకు పాత్రను కావాలి, నీకు మహిమ తెచ్చేవాడిగా ఉండాలి, నిన్ను మహిమపరచాలి, నీ నామాన్ని ఊరేగించాలి, నీ కోసం ఒక వెలుగు వెలగాలి. యేసయ్యా, నన్ను కనికరించయ్యా, కనికరించయ్యా, కనికరించయ్యా. తండ్రి, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అడుగుదాం. శత్రువునై నేనున్నప్పుడే నన్ను గావగా బలి అయిన దయాళు, నీవుగాక నన్నెవరు క్షమింతురు, నీవుగాక నన్నెవరో దారుతురు. మరి ఒక తరి నేను గాయపరిచితిని, ఘోర దురితుడనయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నన్ను మన్నించయ్యా, మన్నించయ్యా, మన్నించయ్యా. నేర్చిన జ్ఞానము వ్యర్థం బాయెను, తీర్మానము బలహీనం బాయెను. నేర్చిన జ్ఞానము వ్యర్థం బాయెను, తీర్మానము బలహీనం బాయెను. పాప నియమము బలీయం బాయెను, పాప నియమము బలీయం బాయెను. నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను, నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను తెలిసి తెలిసినే వింతగా మీరితే, తెలిసి తెలిసినే వింతగా మీరితే. మరి ఒక తరి నిన్ను గాయపరచితిని, మరి ఒక తరి నిన్ను గాయపరచితిని. ఘోర దురితుడనయ్యా,
నీ దయ కోరి నిలిచితినయ్యా, ఘోర దురితుడనయ్యా, నీ దయ కోరి నిలిచితినయ్యా. ఒప్పుకుందాం, అయ్యా నా దగ్గర యథార్థత లేదు, నా దగ్గర యథార్థత లేదయ్యా, నేను యథార్థవంతుడిగా ఉండలేకపోతే నీ ప్రభు, నిజాయితీగా ఉండలేకపోతే, నమ్మకంగా ఉండలేకపోతే నీ ప్రభు, నీకు క్షోభ కలిగించాను ప్రభు, కృతజ్ఞతాహీనుడిగా వ్యవహరించాను, హీనురాలిగా వ్యవహరించాను. పరిశుద్ధాత్ముడా నన్ను దర్శిస్తున్నావు. నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని తమ పాపములను ఒప్పుకొని నన్ను వేడుకుంటేనే నేను వారి దేశమును స్వస్థపరుస్తానన్నావు. మా దేశమును బాగు చేయాలి, మా బ్రతుకులు బాగు చేయాలి. నా పాపములను నేను ఒప్పుకుంటున్నా ప్రభా, క్షమించు. ఈ జగమొక పెను మృగ తృష్ణయని బాగుగా ఎరిగితి, పరులకు నేర్పితి. కన్నీళ్లు తొడుగుదాం దేవుని. ఈ జగమొక పెను మృగ తృష్ణయని బాగుగా ఎరిగితి, పరులకు నేర్పితి. అయినను నామది వ్యర్థత కొరకే, అయినను నామది వ్యర్థత కొరకే, పరుగులు తీయగా చోద్యం వాయను, పరుగులు తీయగా చోద్యం వాయను. అదిగని నా హృది వ్యధతో రగిలెను, అదిగని నా హృది వ్యధతో రగిలెను. మరి ఒక తరి నిన్ను గాయపరచితిని, ఘోర దురితుడనయ్యా, నీ దయ కోరి నిలిచితినయ్యా, ఘోర దురితుడనయ్యా, నీ దయ. అయ్యా శత్రువునైనే నుండిన నాడే నన్ను కావగా బలిన దయాలు, శత్రువునైనే నుండిన నాడే. అయ్యా నీకు శత్రువుగా నడుచుకున్న నాడే నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టావు కదయ్యా. అయ్యా నీకు శత్రువుగా ఉన్నప్పుడే నన్ను ప్రేమించున్నాను. నేను ఇంకా పాపినై ఉండగానే నా కోసం బలయ్యావు కదయ్యా. ఇప్పుడు తిరిగి జన్మించిన అనుభవంలో కూడా కొన్ని దోషాలు నా నుండి దొరికినాయి. నేను సమర్థించుకోవటం లేదు, నా హృదయాన్ని కఠినపరచుకోవటం లేదు. ఒప్పుకుంటున్నాను దేవా, నేను మంచివాడిని కాదు ప్రభు, మంచిదాన్ని కాదు అయ్యా. కానీ ఆనాడే నన్ను క్షమించావు. దయాళు దయగలిగిన వాడా, కనికర సంపన్నుడా, ఒక్కసారి నీ రక్తంతో కడుగు ప్రభు. ఎవరినో ఎంచుకోవటం ఎందుకు నాయనా, నేనే మంచివాడిని కాదు. ఎవరినో ఎంచుకోవటం ఎందుకు నాయనా, నేనే మంచిదాన్ని కాదు ప్రభు. అను 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 నేనే మంచిదాన్ని కాదు ప్రభు, నేనే మంచిదాన్ని కాదు, నేనే మంచిదాన్ని కాదు, నేనే మంచివాడిని. నా దగ్గరే లోబీ బుద్ధి ఉంది, దొంగ బుద్ధి ఉంది, బలహీన బుద్ధి ఉంది, యథార్థత లేని స్థితి ఉంది, ప్రలోభం ఉంది నా దగ్గర. నాయనా దాచుకోవటం లేదా, ఒప్పుకుంటున్నా. దూషణ ఉంది నా నోట, ద్వేషం ఉంది, అంతరంగంలో అసూయ, కపటం, కల్మషం అంతా. నన్ను కనికరించి ఈ దోషములన్నీ క్షమించి నన్ను శుద్ధి చేయమని అడుగుదాం, అందరం అడుగుతాం బిడ్డ. ఈ సమయం దేవుడు మనల్ని దర్శిస్తున్న సమయం, పరిశుద్ధాత్మ మనలో సంచరిస్తున్న సమయం. ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు ముందు చేసే పని మనలో ఒప్పిస్తాడు. ఆయన మనలో ఒప్పిస్తాడు. ఏమన్నాడు? ప్రభు, ఇంతకాలం నిన్ను విమర్శించాను,
నాకు నువ్వు అన్యాయం చేశావన్నా, నన్ను శ్రమకు అప్పగించావన్నా, తన అంబులతో నన్ను గుచ్చాడని నిన్నన్నా. ప్రభు, నువ్వు సమస్త క్రియలో చేయగలవని, నువ్వు ఉద్దేశించినదేది నిష్ఫలమో కానేరదని నేను ఎరుగుదును. నిన్ను గూర్చిన వార్త విన్నాను, ఇప్పుడు కన్నులారా చూస్తున్నాను. ఇంక నేనేమందును? జ్ఞానము లేని ఆలోచన చేత, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకం చేస్తున్న వీడెవడు ప్రభు? వీడెవడు? ఆ వీడు నేనే ప్రభు. ఆలోచన జరిపే వాడిని నేనే ప్రభు. నన్ను నేను అసహించుకుంటున్నానయ్యా. నిన్ను ప్రశ్నించడం ఏందయ్యా నేను? నిన్ను విమర్శించడం ఏందయ్యా నేను? నువ్వు న్యాయవంతుడో, నీతిమంతుడో, సత్యవంతుడో. నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అని ఏబంటే నా దేవుడు సంతోషించి ఏవో పోయినాయి అని బాధపడుతున్నా. నాకంతే చాలు. నువ్వు తప్పుదిద్దుకున్నావు, నాకంతే చాలు. నువ్వు నా వైపు మళ్ళుకున్నావు, నాకంతే చాలు. నా కుమారుడా, నేను రెండంతలుగా నిన్ను దీవించబోతున్నాను. గుర్తుపెట్టుకో ఈ మాట, రెండంతలుగా నిన్ను దీవించబోతున్నాను. ఎందుకంటే నువ్వు వినమ్రుడవై, ఖిన్నమైన మనసు కలిగి నా ముందు నీ దోషాలు ఒప్పుకొని పశ్చాత్తాప్తురాలివై సరి చేసుకున్నాను. నన్ను రెండింతలుగా నిన్ను ఆశీర్వదించబోతాను. నా దేవుని మాట ఏబుకు దక్కింది, ఈరోజు నీకు దక్కుతుంది. ప్రభువా, నీకు వందనాలు. నా బిడ్డలందరినీ రీతిగా సంధించినందుకు స్తోత్రం. కన్నీళ్లతో నిన్ను ఆశ్రయిస్తుండగా మరి బాధలు ఎన్నో నీకు తెలుసు, ఏవో నీకు తెలుసు, వారు నలుగుతున్న పరిస్థితి అంతా నీకు తెలుసు. బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరి కన్నీరు తుడిచి వారిని ఆదరించి వారి దోషములు పరిహరించు. మేము నీకు శత్రువులుగా నడుచుకున్నప్పుడే మా కోసం ప్రాణం పెట్టిన ప్రేమామూర్తి. ఇప్పుడు మేము నీ బిడ్డలం, నీ రక్తంలో కడగబడిన బిడ్డలం, నీ గ్రంథములో దాఖలైన బిడ్డలం. మమ్మల్ని నీ చేతుల్లోకి తీసుకు నీ ఆత్మతో నడిపించు. పరిశుద్ధాత్మ మమ్మల్ని ఆవరించు. ఇక్కడ ఎవ్వరు ఒక్కళ్ళు కూడా సమర్థించుకునేవాడు లేరయ్యా, అందరూ ఒప్పుకుంటున్నారు. దాసుల దోషం ఎంచకయ్యా, నీ దాసురాండ్ర దోషం లెక్కగట్టకయ్యా. దాసుని దోషము లెంచకుమయ్యా, దాసుని దోషము లెంచకుమయ్యా. నీవుగాక నన్నెవరు క్షమింతురు, నీవుగాక నన్నెవరు దాతురు. ఎంతమంది యథార్థ దృష్టితో కన్నీళ్లతో పాపాలు ఒప్పుకున్నారో, ఇంతవరకు మీకు కనపడని దారులు ఇప్పుడు కనపడతాయి మీకు. ఇంతవరకు మీరు పోరాడుతున్న ఆ పోరాటంలో ఇక నుంచి నీకు జయం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నా తండ్రి నీ పక్షంగా కదులుతాడు. ఎందుకంటే యథార్థంగా ఒప్పుకున్నావు, నిన్ను నువ్వే పాయింట్అవుట్ చేసుకున్నావు. ఇంతవరకు నీ కోసం కదలని దేవుని హస్తం ఇప్పుడు కదులుతుంది. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తం కురుచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఏ దోషాలు ఆయనకి నీకు అడ్డొచ్చాయి, ఇప్పుడు అవన్నీ ఆయన రక్తంతో కడిగేస్తున్నాడు. ఒప్పుకున్నావుగా కన్నీళ్లతో, కడిగి శుద్ధి చేస్తున్నాడు. ఇక జాగ్రత్తగా ఉంటా, ఇక నిజాయితీగా ఉండి, ఇక నమ్మకంగా ఉండి, ఇక దేవుని కొరకు ఫలించు. ప్రార్థన ప్రార్థన స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపి, నీకు వందనాలు నాయన. స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు నాయన. మీ దాసుని ప్రేరేపించి మీరు అనుగ్రహించిన ఈ 3 దినాలు 5 కోట్ల ఉపవాస ప్రార్థన బట్టి వందనాలు. ఉదయకాలం నాయన ఇదిగోని దాసుని మరుగు చేసి ఇక్కడున్న విశ్వాసులతో, పరిచారకులతో, దేవుని సేవకులతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు నాయన. ఆత్మ నూతన స్వభావాన్ని కలుగు చేసినప్పుడు ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుంటాడని, అలా మా పితరులు పరీక్షించుకొని నాయన గొప్ప పరిచర్య చేసి నీకు ఇష్టలుగా
జీవించినట్లు నేను మేమందరము కూడా ప్రభు ఆ రీతిగా జీవించడానికి సహాయము దయచేయండి. ఎంతమంది అయితే నా ఇదిగో పశ్చాత్తాపడ్డారో, పేతురు వలె సంతాపడ్డారో వారందరికీ నూతన అభిషేకమును, మాకు అందరికీ నూతన కృపను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మేము దుఃఖపరుచుకున్నప్పుడు కృప ఆవరిస్తుందని మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు. నీ కృప చేత బలవంతురాలుగా మార్చండి నాయన. ప్రతి శాపాన్ని కొట్టివేయండి ప్రభువా. నీ దీవెన ప్రతి ఒక్కరికి మీరు దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి కృతజ్ఞతాస్తుతులు. ఎంతమంది స్థలంలో నా ప్రభు యొక్క రోగాలతో ఉన్నారు వారిని కూడా ఈ నామంలో యేసు క్రీస్తు నామంలో స్వస్థపరచండి. ఆరోగ్యం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇంకా నా తండ్రి మీ దాసుని ఇంకా బలపరచండి. శక్తితో, బలముతో, అభిషేకముతో, ఆత్మతో నింపండి, ప్రభావముతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ముందున్న 4 కోడికలు కూడా ఆశీర్వాదకరముగా మీరు జరిగించండి నా ప్రభువా. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పసిబిడ్డలను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను ప్రతి వారిని పేరు పేరున మీరు దర్శించండి. ఇంకా ముందున్న సమయంలో కూడా బిడ్డలు ప్రార్థనలు గడుపుచుండగా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నీ బిడ్డలు ఇంకా ప్రార్థనాత్మతో నడిపించబడే కృప దయచేయండి. నీకే సమస్త మహిమ చెల్లిస్తూ స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. దేవుడు ఈ ఉపవాస ప్రార్థన కూడికల్లో మొదటి రోజే మన మధ్యలో దిగి వచ్చాడు. మనందరితో దేవుడు మాట్లాడాడు. ఎంతమంది చెప్తారు దేవుడు సూటిగా నన్ను దర్శించాడు ఈ వేళని? దైవజనులు చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మనం పడతాం. ఈ ఉపవాస ప్రార్థనా కూడికలు ఈరోజు సాయంత్రం, రేపు సాయంత్రం, ఎల్లుండి శుక్రవారం పగటి కోటంతో దేవుని చిత్తమైతే ముగించబడతాయి. ఈ అవకాశాలను ఎవరు దుర్వినియోగం చేసుకోవద్దు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎక్కువగా ప్రార్థనలో గడపండి. దేవుని కృప పొందుకొని మనం ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. ఆమేనంటారు. ఈ పూట కూడిక ముగించబడింది. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట ప్రేమ వందనాలు.